నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? సో వెల్కమ్ టు క్లాస్ యూనిట్ 2 ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. సో ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్ అండ్ క్యాలిక్యులస్లో యూనిట్ 1 అయిపోయింది. సో ఆ యూనిట్ 1 మొత్తం నేర్చుకుంటే ఈ యూనిట్ 2 అనేది డెడ్ ఈజీ అయిపోతుంది. ఎంతంటే అంత డెడ్ ఈజీ. సో మనం యూనిట్ 1 ఫస్ట్ నేర్చుకోవాలి. సో ఫస్ట్ నేర్చుకుంటే మనకి మ్యాట్రిక్స్, ఇన్వర్స్, అడ్జసెంట్ అంటే ఏంటిది, అడ్జాయింట్ అంటే ఏంటిది, ట్రాన్స్పోజ్ అవన్నీ వస్తాయి కాబట్టి సో ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ కనుక్కోవడానికి ఈజీ ఉంటుంది. సో ఈ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్. ఇది లాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డయాగ్నలైజేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. నెక్స్ట్ క్యాలీ-హెల్మింటన్ థీరం. ఇవి గ్యారంటీగా 10 మార్క్స్ క్వశ్చన్ కదా యూనిట్ 1 నుంచి. సో 10 మార్క్స్లో గ్యారంటీగా అడుగుతాడు. సో ఇప్పుడు ఇది R22 వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ R18లో దీన్నే M1 సబ్జెక్ట్ అంటాం. సో R18 వాళ్ళకి, R22 వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది ఈ సబ్జెక్ట్. సో ఇవి ఇంపార్టెంట్. ఈ 2 నేర్చుకుంటే ఈ క్వాడ్రాటిక్ ఫార్మ్స్ వదిలేసినా ఏం కాదు. కంట్రీలో ఎంత % యూత్ కి జాబ్స్ లేవో మీకు తెలుసా ఎవరన్నా? చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. సో యూనిట్ 2లో ఫస్ట్ క్వశ్చన్, గివ్ ద ట్రాన్స్ఫర్మేషన్ y ఈక్వల్స్ టు px. సో టెన్షన్ ఏం లేదు, వాడే క్వశ్చన్లో అన్ని వాల్యూస్ ఇస్తాడు. సో ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే చెప్పలే కదా ఇందాక సిలబస్లో. ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇవి ఈ ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ నేర్చుకునే ముందు ఇవి నేర్చుకోవాలి. ఒకవేళ క్వశ్చన్ పేపర్ హార్డ్ అడిగితే ఇది 5 మార్క్స్ కడుతాడు, ఈ 2 5 మార్క్స్ కడుతాడు. ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఈజీ, న్యాచురల్గా ఎప్పుడు వచ్చినట్టే క్వశ్చన్ పేపర్ అయితే ఇవి గ్యారంటీగా 5 మార్క్స్. ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్. సో ఈ ఐగన్ వెక్టర్స్ కంటే ఇది ఇంకా ఈజీ ఉంటుంది. క్వశ్చన్లోనే అన్ని వాల్యూస్ ఇస్తాడు. గివ్ ద ట్రాన్స్ఫర్మేషన్ y ఈక్వల్ టు px. సో దీంట్లో YAX తప్ప మిగతా ఏదైతే ఉంటుందో P బదులు BA, సో ఇది ఏమవుతుంది, P అనేది మ్యాట్రిక్స్ అవుతుంది. సో P బదులు A, B ఏది ఇచ్చినా సరే అది లోపల ఉన్నది మ్యాట్రిక్స్ అవుతుంది. సో వేర్ X కోఆర్డినేట్స్ని కనుక్కోవాలి, ఎందుకంటే Xని వేరియబుల్స్ లాగా ఇచ్చిండు. సో ఈ రెండిట్లో Y వాల్యూ అని ఇస్తాడు, X వాల్యూ అని ఇస్తాడు, P వాల్యూ ఉంటుంది ఆల్రెడీ. సో మనం ఏం కనుక్కుంటాడు, Y వాల్యూ ఇచ్చిండనుకో X కనుక్కోమంటాడు, X వాల్యూ ఇచ్చిండనుకో Y కనుక్కోమంటాడు. ఇప్పుడు ఏమి ఇచ్చిండు ఇక్కడ, X వేరియబుల్స్ ఇచ్చిండు అంటే X వేరియబుల్స్ అంటే X వాల్యూస్ ఇయ్యలే. సో X వాల్యూస్ కనుక్కోమంటాడు. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఇన్ X. సో X కోఆర్డినేట్స్ X1, X2, X3 కనుక్కోవాలి. నెక్స్ట్ P మ్యాట్రిక్స్ ఇస్తాడు. సో నెక్స్ట్ కరస్పాండింగ్ టు ద Y కోఆర్డినేట్స్. సో Y కోఆర్డినేట్స్ ఇచ్చిందిగా, సో Y వాల్యూ ఇచ్చిండు, P వాల్యూ ఇచ్చిండు. Y P వాల్యూ ఇస్తే X కనుక్కోవాలి. సో ఇప్పుడు X కనుక్కోవాలంటే ఏం చేయాలి, Pని అవతల పంపించుకోవాలి. అప్పుడు ఇంటూ P డివైడ్ బై P అవుతుంది. సో 1/P అంటే యూనిట్ 1లో చెప్పిన. సో 1/P పైకి తీసుకురావాలి, ఎందుకంటే ఇది మ్యాట్రిక్స్ లాగా రాస్తాం, ఇది మ్యాట్రిక్స్ లాగా రాస్తాం, ఇది మ్యాట్రిక్స్. సో ఈ 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే మనకి X మ్యాట్రిక్స్ వాల్యూస్ వస్తాయి. సో ఈ 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై అంటే P పైకి రావాలి. సో 1/P ఏమని చెప్పిన యూనిట్ 1లో, P ఇన్వర్స్. సో P ఇన్వర్స్కి ఫార్ములా ఏంది, అడ్జాయింట్ P బై డెట్ P. అంటే ఏ ఇన్వర్స్కి ఫార్ములా ఏంది, అడ్జే బై డెట్ ఏ కదా, మనం యూనిట్ 1లో చూసినాం ఇన్వర్స్. సో ఇన్వర్స్ మళ్ళీ చెప్పాను. సో ఇప్పుడు P పైకి వస్తుంది, y ఇంటూ P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు X, అంతేగా. సో ఇప్పుడు X వాల్యూ అనుకోవాలంటే y ఇంటూ P ఇన్వర్స్ చేయాలి. సో P ఇన్వర్స్ ఎట్లా కనుక్కోవాలి బ్రో అంటే యూనిట్ 1లో చెప్పిన. సో ఇది P మ్యాట్రిక్స్, P నుంచి P ఇన్వర్స్ ఎట్లా కనుక్కోవాలో చెప్పిన. సో మళ్ళీ చెప్తే అది లెంత్ అయిపోతుంది. సో ఇది P, ఇది P ఇన్వర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇట్లా రాసుకోవాలి, వాడు ఇచ్చింది. సో వైని ఎట్లా రాసుకుంటాం, y కోఆర్డినేట్స్ y ఈక్వల్ టు అంటే 1 1 -1 y ఈక్వల్ టు. సో దీంట్లో ఇట్లా ఇచ్చింది బ్రో, ఇది రో ఫార్మాట్లో ఇచ్చిండు, ఇట్లా రాసుకోవాలంటే ఎప్పుడైనా అట్లా రాసుకోవద్దు. మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ అంటే y1 y2 y3 ఇవి కోఆర్డినేట్స్. ఈ కోఆర్డినేట్స్ని మ్యాట్రిక్స్ లాగా రాసేటప్పుడు ఇట్లా రాసుకోవాలి. సో ఇది y ఈక్వల్ టు P. P అంటే ఏంది, ఇది 2 1 1 1 1 2 1 0 -2. సో y ఈక్వల్ టు P ఇంటూ X. X ఏంటిది, X1 X2 X3. సో ఇవి కోఆర్డినేట్స్ లాగా ఇచ్చిండు, కోఆర్డినేట్స్ ఇన్ X. సో కోఆర్డినేట్స్ ఇన్ X అంటే ఇట్లా వస్తాయి. దీన్ని మ్యాట్రిక్స్ లాగా రాసుకుంటే ఏమైతే స్ట్రైట్ అయిపోతుంది. సో ఇవి దీన్ని ఏమని చెప్పొచ్చు, 1 row 2 row 3 row 3 rows 1 column. సో 3 into 1 మ్యాట్రిక్స్ అనాలి దీన్ని, అంటే 3/1 మ్యాట్రిక్స్ అనొచ్చు, 3 into 1 మ్యాట్రిక్స్ అనొచ్చు. సో ఇప్పుడు ఈ Pని అవతల తీసుకోవాలి, మనకి ఏం కావాలి, X వాల్యూస్ కావాలి. సో ఈ P అవతల కావాలి. సో మనం ఏం చేసినాం, Pని అవతల పంపించుకొని ఇది Pని పైకి తీసుకొచ్చినాం. P పైకి తీసుకొస్తే P ఇన్వర్స్ అయింది. సో y ఇంటూ అంటే 1 1 -1 ఇంటూ P ఇన్వర్స్. సో P ఇన్వర్స్ అంటే ఎంత, P ఇన్వర్స్ వాల్యూ ఇది. సో P ఇన్వర్స్ యూనిట్ 1 మొత్తం చెప్పిన వాడు మళ్ళీ చెప్పాను ఎట్లా కనుక్కోవాలి. సో అందుకే యూనిట్ 1 ఇంపార్టెంట్ అని చెప్పిన. సో యూనిట్ 1 వస్తే యూనిట్ 2 మనకి ఈజీగా వస్తుంది. సో P ఇన్వర్స్
2 minus 2 1 minus 4 5 3 minus 4 5 3 1 minus 1 minus 1. సో ఇది y ఇంటూ p ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు x, x1 x2 x3. సో ఈ ఫార్ములాతో ఇది వేసుకున్న తర్వాత మనము ఏం కావాలి, ఎక్స్ వాల్యూస్ కావాలి కాబట్టి p అవతల పంపించుకున్నాం. సో ఇది ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్కి y వాల్యూ తెలుసు, p ఇన్వర్స్ కూడా కనుక్కోవడం ఎట్లనో యూనిట్ 1లో తెలుసు. సో y ఇంటూ p ఇన్వర్స్ చేస్తే ఎక్స్ వాల్యూస్ వస్తాయి. దిస్ ఇంటూ దిస్ చేయాలి. ఎప్పుడైనా సరే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో నేను ఏమని చెప్పిన, ఇక్కడ ఇప్పుడు 2 మ్యాట్రిక్స్లు మల్టిప్లై చేస్తున్నాం. సో యూనిట్ 1లో చెప్పిన ఇది 3/2 మ్యాట్రిక్స్ అనుకో, అప్పుడు ఇదేం కావాలి, 2/3 మ్యాట్రిక్స్ 2/4 ఏదో కావాలి. ఎందుకంటే ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 2 ఉందనుకో, ఇక్కడ ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ అంటే ఏంది, ఇది రోస్ 3 rows 2 columns అని అర్థం మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఏంది 2 columns. సో ఇక్కడ ఏం స్టార్ట్ కావాలి, రో అనేది 2 rows తో స్టార్ట్ కావాలి. సో ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉండాలి మమ్మ, అంతే. ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, డిఫరెంట్ ఏదైనా ఉండొచ్చు, ఇక్కడ 3 4 ఏవైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మ్యాచ్ అవ్వాలి మ్యాట్రిక్స్లో. సో ఈ మ్యాట్రిక్స్లో దీన్ని ఏమని రాసుకోవచ్చు, 3 rows 1 column 3 into 1, దీన్ని 3 into 3 అంటే 3 rows 3 columns. సో ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మ్యాచ్ అవుతుందా, అయ్యట్లే. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ కాదు. అప్పుడు ఏం చేయాలి, మనము y ఇంటూ p ఇన్వర్స్ని p ఇన్వర్స్ ఇంటూ y కూడా అనుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు a ఇంటూ b అన్నా b ఇంటూ a అన్నా ఒకటే కదా, a ఇంటూ b అన్నా b ఇంటూ a అన్నా ఒకటే. అప్పుడు ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఇది రాసుకొని తర్వాత ఇది రాసుకోవాలి, అంతే కదా. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో a ఇంటూ b చేసినా b ఇంటూ a చేసినా ఒకటే వాల్యూ వస్తుంది. సో అట్లా అనుకోవాలి. అట్లా అనుకొని నెక్స్ట్ ఈ వాల్యూస్ ఫిల్ చేసి 1 1 minus 1. సో ఇప్పుడు ఇదేమైంది, p ఇన్వర్స్ ఇంటూ y, p ఇన్వర్స్ ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు x. సో p ఇన్వర్స్ ఇంటూ y. సో ఇది అవతలకు పోయింది అనుకో, p అనేది అవతలకు పోయింది అనుకో, అప్పుడు ఏమైతే y ఇంటూ p ఇన్వర్స్ అవుతుంది. దీన్ని ఏమనుకోవచ్చు, p ఇన్వర్స్ ఇంటూ y కూడా అనుకోవచ్చు. సో p అవతలకు పోయిందంటే ఇక్కడ పైకి వచ్చింది అనుకో, p ఇన్వర్స్ అవుతుంది. సో p ఇన్వర్స్ ఇంటూ y అనుకోవచ్చు, y ఇంటూ p ఇన్వర్స్ అనుకోవచ్చు. సో x. సో ఇప్పుడు ఏం రాసిన, ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ రాసిన 3 into 3. ఇక్కడ ఏమవుతుంది, 3 rows 1 column, ఇది 3/3 3 rows 3 columns, ఇది 3 rows 1 2 3 3 rows 1 column. సో ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మ్యాచ్ అయిందిగా. సో మనం ఏం చేయాలి, డైరెక్ట్ క్యాల్సిలో ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ వాల్యూస్ ఎంటర్ చేయాలి. సో ఈ మ్యాట్రిక్స్ ఇంటూ ఈ మ్యాట్రిక్స్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది, మనకు ఆన్సర్ వస్తుంది. సో మ్యాట్రిక్స్ నువ్వు ఇట్లా మోడ్లో పడిపోయి మ్యాట్రిక్స్ అంటే 4 ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ డిఫైన్ మ్యాట్రిక్స్ అంటే ఇది డిఫైన్ చేయాలి. 1 ఎన్ని rows ఎన్ని columns, 3 rows 3 columns. సో ఆల్రెడీ వాల్యూస్ ఎంటర్ చేసిన, ఇక్కడ అన్ని జీరోస్ ఉంటాయి ఆటోగా. సో అన్ని వాల్యూస్ ఎంటర్ చేసిన. సో ఏంది, ఇన్వర్స్ వాల్యూస్ ఎంటర్ చేసిన. నెక్స్ట్ ఆప్షన్ పోయి డిఫైన్ మ్యాట్రిక్స్, ఇంకో మ్యాట్రిక్స్ అంటే ఈ మ్యాట్రిక్స్ని డిఫైన్ చేయాలి. సో ఆప్షన్ 1 అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో డిఫైన్ చేసుకుందాం, డీలో. డి అంటే 4. సో 4 ఎన్ని rows ఉంటాయి, 3 rows. సో 3 rows ఎన్ని columns ఉంటాయి, 1 column. సో వచ్చిందా, దీంట్లో ఫస్ట్ది 1, సెకండ్ది 1, నెక్స్ట్ది -1. వాల్యూస్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ ఆప్షన్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి. సో 3 మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ఆప్షన్లో పోయి ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లో మ్యాట్ ఏ ఉంది, దీంట్లో మ్యాట్ డి ఉంది. సో దీన్ని ఏమనుకోవాలి, 3. సో 3 అంటే మ్యాట్ ఏ ఇంటూ ఆప్షన్. ఇప్పుడు ఎల్లుంది, ఈ మ్యాట్రిక్స్ ఎల్లుంది, డి లోపల ఉంది అంటే 6. సో మ్యాట్ ఏ ఇంటూ మ్యాట్ డి. అప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూస్ దీన్ని మల్టిప్లికేషన్ మనము చేసుకోవచ్చు మాన్యువల్గా. సో మాన్యువల్గా చేసే బదులు క్యాల్సిలో వేస్తే టైం సేవ్ అవుతుంది. 1 - 2 1. అప్పుడు x1 వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. x2 వాల్యూ ఏమవుతుంది, -2 అవుతుంది. x3 వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. సో మనకి ఏం కనుక్కోమన్నాడు, x కోఆర్డినేట్ వాల్యూస్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ నుంచి మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ నుంచి మనకి ఈ వాల్యూస్ అన్నీ వచ్చినాయి, 1 - 2 1. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియబుల్స్ x to y. సో x to y ఈజ్ గివెన్ బై, వాడే ఇస్తాడు క్వశ్చన్లో అన్ని వాల్యూస్ వాడేస్తాడు, ఏ వాల్యూ బి వాల్యూ అన్ని వాడేస్తాడు. సో ఎక్స్ నుంచి వైకి ఎట్లుందంట, ఇట్లుందంట. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది x నుంచి వైకి ఇట్లుంది. అండ్ అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ y to z. సో y నుంచి zకి ఎట్లుందంట, ఈజ్ బి వై. సో z ఈక్వల్ టు by. సో y to z ఇట్లా ఒక ట్రాన్స్ఫర్మేషన్. సో 2 ట్రాన్స్ఫర్మేషన్. దీన్ని మ్యాట్రిక్స్ లాగా ఎట్లా రాసుకోవాలో మనకు తెలుసు. సో దీంట్లో ఏమి ఇస్తాడు, ఏ వాల్యూ ఇచ్చిండు, బి వాల్యూ ఇచ్చిండు. సో ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చి వాడు ఏమడుగుతాడంటే, ఎక్స్ నుంచి వైకి రిలేషన్ ఉంది, వై నుంచి జెడ్కి రిలేషన్ ఉంది. ఇప్పుడు వాడు ఏం కనుక్కోమంటాడు అంటే, ఎక్స్ నుంచి జెడ్కి లేకపోతే జెడ్ నుంచి ఎక్స్కి రిలేషన్ కనుక్కోమంటాడు. సో ఎక్స్ నుంచి జెడ్కి కనుక్కోవాలంటే ఏంది, ఇక్కడ వై కామన్ ఉంది, ఇక్కడ వై కామన్ ఉంది, వై ఈక్వల్ టు ఏఎక్స్ కదా. సో ఈ వై వాల్యూ మొత్తం వై ఈక్వల్ టు ఏఎక్స్. సో వై అంటే ఏఎక్స్ అని అర్థం. సో ఈ ఏఎక్స్ మొత్తాన్ని ఈ ప్లేస్లో పెట్టినాం అనుకో, అప్పుడు ఏమైతే జెడ్ ఈక్వల్ టు
బి ఇంటూ వై ప్లస్లో ఏఎక్స్ పెడితే ఏమవుతుంది, వై ప్లస్లో ఏఎక్స్ పెడితే ఇట్లా అవుతుంది. సో ఇదేంటిది మ్యాట్రిక్స్, ఇదేంటిది మ్యాట్రిక్స్. సో రెండు మ్యాట్రిక్స్లను మల్టిప్లై చేయడం మనకు తెలుసు, సేమ్ ఇదే కదా, ఇదే వచ్చింది మనకి జెడ్ ఈక్వల్ టు బిఏఎక్స్. ఎందుకంటే మనకి ఏం కావాలి, ఈ రెండింటిని కలిపి రాసుకోవాలి. సో వై కామన్ ఉంది కాబట్టి ఈ వై ప్లేస్లో ఇది పెట్టేసినాం. లేకపోతే అట్లొద్దు బ్రో నాకు ఇట్లొద్దు బ్రో అంటే అప్పుడు ఏం చేసుకోవాలి, వై ఈక్వల్ టు ఏఎక్స్ కదా. సో ఇప్పుడు వై ఏమనుకున్నాం, దీన్ని వై ప్లస్లో రాసుకోవాలి. సో బి అవతల పోతే ఏమవుతుంది, 1/b ఈక్వల్స్ టు వై అవుతుంది. సో ఈ బి పై కోసం ఏమవుతుంది, మ్యాట్రిక్స్ కదా. సో బి పై రాసుకోవాలి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలంటే బి పైకి రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, జెడ్ ఇంటూ బి ఇన్వర్స్ ఈక్వల్స్ టు వై అవుతుంది. సో ఇక్కడ వై వాల్యూ వచ్చింది కదా, ఈ వై వాల్యూ ఏం చేయాలి, ఈ ప్లేస్లో పెట్టేసేయాలి, ఈ ప్లేస్లో పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, జెడ్ బి ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఏఎక్స్. సో ఈ వై ప్లేస్లో ఈ వచ్చిన వాల్యూ ఉంది, ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఈ వాల్యూ వచ్చింది. సో జెడ్ బి ఇన్వర్స్ అంటే వై. సో ఈ వై ప్లేస్లో జెడ్ బి ఇన్వర్స్ పెట్టాం. సో జెడ్ బి ఇన్వర్స్ పెట్టినా ఈక్వల్స్ టు ఏఎక్స్, ఈక్వల్స్ టు ఎక్స్. అప్పుడు ఏమవుతుంది, ఈ బి అవతల పోవాలి. అవతల పోవాలంటే దీన్ని డివైడెడ్ ఫార్మేట్లో రాసుకో, జెడ్ బై బి ఈక్వల్స్ టు ఏఎక్స్. సో ఇది అవతలకి వస్తే ఏమవుతుంది, ఇక్కడ డివైడ్ బై ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే ఇంటూ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, జెడ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ఎక్స్ అవుతుంది. ఇక్కడ కూడా అదే వచ్చిందిగా, జెడ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏఎక్స్, జెడ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏఎక్స్. సో ఎట్లా చేసినా అదే వస్తుంది. సో నేను డైరెక్ట్ ఇక్కడ వై ఈక్వల్ టు సంథింగ్ ఉంది కాబట్టి వైని ఇక్కడ పెట్టేసిన అంతే. ఎందుకంటే వై కామన్ ఉంది కాబట్టి వైని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏఎక్స్ అవుతుంది. సో జెడ్ ఈక్వల్ టు బిఏఎక్స్. సో రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయడం ఎట్లా తెలుసు, సో క్యాల్సిలో చూపిస్తా ఎట్లా చేయాలి మల్టిప్లికేషన్. సో జెడ్ని ఎట్లా రాసుకోవాలి, కోఆర్డినేట్స్ ఇవి కోఆర్డినేట్స్, జెడ్ కోఆర్డినేట్స్. సో మ్యాట్రిక్స్ లాగా రాసుకోవాలంటే Z1, ఎందుకంటే Z1 Z2 Z3 వాల్యూస్ ఇయలే కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. బి మ్యాట్రిక్స్. సో బి మ్యాట్రిక్స్ ఏది, ఇది 1 1 1 1 2 3 1 2 5. నెక్స్ట్ ఏ మ్యాట్రిక్స్ ఏంటిది, ఇది. సో ఏ మ్యాట్రిక్స్ 2 1 0 0 1 -2 -1 2 1. సో బిఏ ఎక్స్. సో ఎక్స్ని ఏమని రాసుకోవాలి, x1 x2 x3 అంతేగా. సో ఈ రెండు సింప్లిఫై చేసి ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ మ్యాట్రిక్స్ దీంతో ఇంటూ చేసి ఏమవుతుంది, జెడ్ ఈక్వల్ టు ఈ ఫార్మాట్లో వస్తుంది. సో ఈ 3 ఈక్వేషన్స్ అనేవి ఫైనల్ ఆన్సర్. సో ఎట్లా కూడా చూపిస్తాం, ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని డిఫైన్ చేసుకోవాలి. సో మ్యాట్ ఏలో డిఫైన్ చేస్తున్నాం 1. సో మ్యాట్ ఏ అంటే ఎన్ని రోస్, 3 కాలమ్స్ 3 రోస్ 3 రోస్ 3 కాలమ్స్. సో ఫస్ట్ వాల్యూ 1, నెక్స్ట్ వాల్యూ 1, నెక్స్ట్ వాల్యూ 1, నెక్స్ట్ వాల్యూ 1, నెక్స్ట్ వాల్యూ 2, నెక్స్ట్ వాల్యూ 3, నెక్స్ట్ వాల్యూ 1, నెక్స్ట్ వాల్యూ 2, నెక్స్ట్ వాల్యూ 5 అయిపోయింది. ఎంటర్ చేసినాక ఆప్షన్ మళ్ళీ డిఫైన్ చేసుకోవాలి ఈ మ్యాట్రిక్స్. సో ఆప్షన్ 1. నెక్స్ట్ ఈ డిఫైన్ ఏంటిది, ఇది మ్యాట్ బి అనుకుంటున్నాం. సో 2 3 రోస్ 3 కాలమ్స్. దీని వాల్యూ ఏంది 2 1 0 0 1 -2 -1 2 1. సో మ్యాట్ బి కూడా ఎంటర్ చేసిన. సో ఆప్షన్. ఇప్పుడు మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ అంటే 3, ఎందుకంటే ఇంటూ చేసుకోవాలి కాబట్టి మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ పోయినాం. సో ఇక్కడ ఆప్షన్ ఏ అంటే మ్యాట్ ఏ అంటే ఆప్షన్ 3, మ్యాట్ ఏ ఇంటూ మ్యాట్ బి అంటే ఆప్షన్ 4. సో మ్యాట్ ఏ అంటే మ్యాట్ బి చేసి ఎంత వచ్చింది, ఇవి వచ్చినాయి. సో Z1 Z2 Z3 ఈ మ్యాట్రిక్స్ అట్లే ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండు ఇంటూ చేస్తే 1 4 -1 1 9 -1 నెక్స్ట్ 3 13 1. ఇది x1 x2 x3 యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూనిట్ 1లో చెప్పిన, దిస్ ఇంటూ దిస్ చేయాలి, దిస్ ఇంటూ దిస్ అని యూనిట్ 1లో చెప్పిన, మళ్ళీ చెప్పాను. సో దిస్ ఇంటూ దిస్ అంటే ఏంటిది, 1 × x ప్లస్ 4 × 2x ప్లస్ -x3 -1 × x3 ఏమైతే -x3. దిస్ ఇంటూ దిస్ దిస్ ఇంటూ దిస్ దిస్ ఇంటూ దిస్ చేయాలని యూనిట్ 1లో చెప్పిన. దిస్ ఇంటూ దిస్ అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది చేసిన తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు అదేమవుతుంది, ఈ ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది, మ్యాట్రిక్స్లో నేను చెప్పిన మ్యాట్రిక్స్లో ఈ రెండు ఏమంటారు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలంటే దిస్ ఇంటూ దిస్ చేస్తే ఇదంతా ఒక ఎలిమెంట్ అవుతుంది. ఇవన్నీ దిస్ ఇంటూ దిస్ చేసి అన్నీ యాడ్ చేస్తే ఇదంతా ఒక ఎలిమెంట్. సో ఇదంతా ఒక ఎలిమెంట్ 1 + 4x 2 -x3 ఇదంతా ఒక ఎలిమెంట్. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ చేస్తే ఏమవుతుంది, దిస్ ఇంటూ దిస్ చేస్తే ఒక ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ చేస్తే నెక్స్ట్ రో ఎలిమెంట్ వస్తుంది. దిస్ ఇంటూ దిస్ చేస్తే నెక్స్ట్ రో ఎలిమెంట్ వస్తుంది. సో దిస్ ఇంటూ దిస్ సో అప్పుడు ఏమవుతుంది, ఇంకో రో ఎలిమెంట్ వస్తుంది. -x1 + 9x2 -x3 దిస్ ఇంటూ దిస్ అంటే -3x1. ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూనిట్ 1 చూస్తేనే అర్థమవుతుంది. సో ప్లస్ 13x2 + 1 × x3. సో ఇవి
XY వాల్యూస్ అంటే ఇదంతా ఒక వాల్యూ అని అర్థం, ఇదంతా ఒక టర్మ్. సో ఇక్కడ ఏంది Z1. సో ఈ మ్యాట్రిక్స్ కంపేర్ చేయాలి. సో ఇది ఇంటూ ఇది చేస్తే ఏమైతే ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు అని అర్థం, ఎందుకంటే ఈక్వల్ టు సింబల్ ఉంది, ఈక్వల్ టు సింబల్. సో ఇది లేదనుకో, ఇది ఇంటూ ఇది చేస్తేనే ఇది వచ్చింది, లేదు దిస్ ఈక్వల్ టు దిస్. సో దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు ఇదంతా. సో Z1 దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంది Z1. సో ఇక్కడ Z1 ఉంది, ఈక్వల్ టు పెట్టిన తర్వాత x1 ప్లస్ 4x2 మైనస్ x3 వచ్చిందిగా, ఈ ఈక్వేషన్ వచ్చిందిగా. నెక్స్ట్ Z2 ఈక్వల్ టు మైనస్ x1 ప్లస్ 9 మైనస్ x3, అంతేగా సేమ్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మనకి Z1 Z2 వాల్యూస్ వస్తాయి. ఎట్లా వస్తాయి? x రూపంలో వస్తాయి. వాడు ఏం కనుక్కోమన్నాడు? x నుంచి zకి రిలేషన్ కనుక్కోమన్నాడు. సో ఇది x నుంచి zకి రిలేషన్గా కనుక్కున్నాం. సో వాడే క్వశ్చన్లో ఈ రెండు ఇస్తాడు. ఈ రెండు ఇస్తే ఇక్కడ నుంచి y ఉంది కాబట్టి డైరెక్ట్ ఈ y దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు b ఇంటూ a క్యాల్సిలో వేసుకోవచ్చు. క్యాల్సిలో వేసుకుంటే ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ మ్యాట్రిక్స్ దీన్ని ఎట్లా మల్టిప్లై అయ్యాలో యూనిట్ 1లో చెప్పిన. సో దిస్ ఇంటూ దిస్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ఫైండ్ LMN సో దట్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఆర్థోగోనల్. సో ఈ మ్యాట్రిక్స్ ఇచ్చింది ఇది ఆర్థోగోనల్ అయిందంట. సో ఆర్థోగోనల్ అయితే అప్పుడు ఏం కావాలంట? LMN వాల్యూస్ కనుక్కోవాలి. సో ఇది ఆర్థోగోనల్ అవుతుంది సో దట్ LMN వాల్యూస్ కనుక్కోమన్నాడు. సో ఇది ఆర్థోగోనల్ అవుతుంది అంటే ఏంది కండిషన్? A ఇంటూ ఇది ఏ కదా, ఇంకో A ట్రాన్స్పోజ్ అంటే ఏంది? ఈ రో మొత్తం కాలం అవుతుంది, ఈ రో మొత్తం ఇక కాలం అయింది చూడు, ఈ రో మొత్తం కాలం అయింది ఇక్కడ. నెక్స్ట్ ఈ రో వాల్యూస్ ఏంది? LM మైనస్ n. సో ఈ రో మొత్తం కాలం అయింది, ఈ రో మొత్తం కాలం. ఇది A ట్రాన్స్పోజ్, ఇది A. ఈ రెండింటిని ఎట్లా ఇంటూ చేసుకోవాలో చెప్పిన. దిస్ ఇంటూ దిస్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. సో దిస్ ఇంటూ దిస్ 0, దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది? 2m² అంటే 4m², 2m హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఏమవుతుంది? 4 అవుతుంది, m² ఏమవుతుంది? m², 4m². నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ అంటే n². ఇది మొత్తం చేస్తే ఈ ఎలిమెంట్ వస్తుంది. ఇది ఇంటూ ఇది చేస్తే ఈ ఎలిమెంట్ వస్తుంది, ఇది ఇంటూ ఇది చేస్తే ఈ ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది చేస్తే ఈ ఎలిమెంట్ వస్తుంది, ఇది ఇంటూ ఇది చేస్తే ఈ ఎలిమెంట్ వస్తుంది, ఇది ఇంటూ ఇది చేస్తే ఈ ఎలిమెంట్. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ థర్డ్ రో ఫస్ట్ కాలం ఈ ఎలిమెంట్ వస్తుంది, థర్డ్ రో సెకండ్ కాలం ఈ ఎలిమెంట్ వస్తుంది, థర్డ్ రో థర్డ్ కాలం ఈ ఎలిమెంట్ వస్తుంది. సో ఇవన్నీ దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ ఆ ఫార్మెట్లో వేసుకోవాలి. సో అప్పుడు ఈ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ ఏం కావాలి? ఇట్లా కావాలి. ఈ వాల్యూస్ అన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫార్మేట్లో కావాలి. సో దీని వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. ఏది వాడే అన్నాడు క్వశ్చన్, ఫైండ్ ద LMN వాల్యూస్ సో దట్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఆర్థోగోనల్. సో ఈ మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ అయితే కండిషన్ ఏంది? ఈ మ్యాట్రిక్స్ మొత్తం ఇట్లా అవుతుంది, 0 1 0 డయాగ్నల్ అన్ని 1 ఉంటాయి, 0 0. సో ఇదేమవుతుంది? 4m² ప్లస్ n² ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఎందుకంటే వాడే ఐడెంటిటీ ఇది ఐడెంటింపోర్టెంట్ అవుతుంది అన్నారు. సో ఐడెంటింపోర్టెంట్ చెప్పడానికి రావట్లేదు నాకు. సో ఈ ఐడెంటింపోర్టెంట్ అవుతుందంటే ఈ వాల్యూస్ ఈక్వేట్ చేయాలి. అంటే ఈ వాల్యూ 1 అవుతుంది, ఈ వాల్యూ 0 అవుతుంది, ఈ వాల్యూ 0 అవుతుంది. సో అట్లా ఈక్వేట్ చేసుకుంటే ఏమవుతుంది? ఇట్లా ఈక్వేషన్స్ వస్తాయి. ఈ ఈక్వేషన్ నుంచి LMN వాల్యూస్ మనకు వస్తాయి. సో 4m² ప్లస్ n² ఈక్వల్ టు 1 ఇది తీసుకున్నాం. నెక్స్ట్ కండిషన్ ఏం తీసుకున్నాం? ఇది తీసుకున్నాం, ఎందుకంటే ఇది ఈక్వల్ టు 0 అవుతుంది, ఇది ఈక్వల్ టు 0. సో 2m² మైనస్ n² ఈక్వల్ టు 0 వచ్చిందిగా. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ తీసుకోవాలి. ఇంకొక ఈక్వేషన్ ఏది తీసుకుందాం? దిస్ ఈక్వల్ టు దిస్ తీసుకున్నాడు, ఇది తీసుకున్నాం, ఇది తీసుకున్నా ఏం లేదు, ఇది తీసుకున్నా, ఏది తీసుకున్నా ఏం కాదు. కాకపోతే మనం ఏం తీసుకోవాలంటే ఈ 3 ఈక్వేషన్ తీసుకుని అయిపోతుంది. 1 2 3 ఈ 3 ఈక్వేషన్ తీసుకుని వస్తుంది, ఎందుకంటే ఈక్వల్ టు 1 ఉండాలి. ఇక్కడ ఈక్వల్ టు 0 ఉందనుకో, ఇప్పుడు ఇది 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 ఈ 3 ఈక్వేషన్ తీసుకున్నాం అనుకో, నీకు ఆన్సర్ ఇన్ఫినిటీ వస్తుంది. LMN వాల్యూస్ ఇన్ఫినిటీలో వస్తాయి. సో ఈ 3 తీసుకోవద్దు. ఎప్పుడైతే ఈక్వల్ టు 1 ఉంది చూడు, ఈ 3 ఈక్వేషన్ తీసుకోవాలి. సో ఈ 3 ఈక్వేషన్ తీసుకుందాం. ఇది తీసుకుంటాను నేను, L² ప్లస్ m² ప్లస్ n² ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంది? ఇది L² ప్లస్ m² ప్లస్ n² ఈక్వల్ టు 1, అంతే కదా. సో ఈ రెండు సేమ్ ఈక్వేషన్స్ కదా. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ ఈక్వేషన్ తీసుకోవద్దు. సో L² ప్లస్ m² ఈక్వల్ టు 1 కదా, దాంతోపాటు నేను ఇది తీసుకున్నా. అంటే ఈ రెండు ఈక్వేషన్ తీసుకొని ఇది రెండు సేమ్ ఉన్నాయి ఈక్వేషన్. సో నేను ఏం చేసిన, ఈ రెండు ఈక్వేషన్ తీసుకొని ఈ 0లో ఏదో ఒకటి తీసుకోవాలి. సో దీంట్లో ఇది తీసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇది ఈ 0 ఈక్వేషను, ఇదేమో దీని ఈక్వేషను, L² m² ఏమో ఈ ఈక్వేషన్. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి తీసుకోవట్లేదు. ఇది ఒకవేళ వేరే ఉందనుకో ఈ 3 తీసుకుంటుండే. సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నా? ఈ ఈక్వేషన్ తీసుకున్నా, ఈ ఈక్వేషన్ తీసుకుని, ఈ ఈక్వేషన్స్ క్యాల్సిలో ఎంటర్ చేయాలి. ఇక్కడ m² బదులు మనం ఏమనుకోవాలి? x అని ఊహించుకోవాలి, n² బదులు మనం ఏమని ఊహించుకోవాలి? ఇంకో LMN. సో LMN. సో మనకి ఇది ఏ ఫార్మాట్లో ఉంది? L² m² n². సో దీన్ని ఏమనుకుంటాం? L² m² n². ఈ L²ని x అనుకుంటున్నా, ఈ m²ని y అనుకుంటున్నా, ఈ n²ని z అనుకుంటున్నా. అట్లా ఊహించుకోవాలి. అట్లా ఊహించుకుంటే క్యాల్సిలో ఈజీగా అవుతుంది క్యాలిక్యులేషన్.
సో మనకి వేరియబుల్స్ కనుక్కోవాలి. సో యూనిట్ 1లో చెప్పిన వేరియబుల్స్ కనుక్కోవాలంటే దీంట్లో పోవాలి. సో ఫస్ట్ 1లో పోవాలి, వేరియబుల్స్ కనుక్కోవడం చెప్పిన. సో ఎన్ని వేరియబుల్స్ L2 M2 N2. సో 3 వేరియబుల్స్ ఉన్నాయి ఈ ఈక్వేషన్లో, 3 వేరియబుల్స్ L M N. సో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఏమైతే 3. సో ఈ ఈక్వేషన్ నీట్గా రాసుకున్నాం. నీట్గా రాసుకుంటే అందరికి అర్థమవుతుంది. నీట్గా రాకపోతే ఎవరికి అర్థం కాదు. సో ఫస్ట్ ఈక్వేషన్ L2 M2 N2 = 1. నెక్స్ట్ ఈక్వేషన్లో ఇక్కడ L ఉందా, L వాల్యూ లేదు. సో 0 L2 అవుతుంది. 0 L2 అంటే 0. సో 0 ఉన్న లేకపోయినా ఒకటే. సో 4M2 + N2 = 1. నెక్స్ట్ ఇదేంటిది, ఇక్కడ M ఉంది N ఉంది, L లేదు కదా. సో 0 L2 అనుకోవాలి. 0 L2 + 2M2 - N2 = 0. సో ఈ 3 ఈక్వేషన్స్ ఈ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, ఈ కోఎఫిషియెంట్ దీనిలో పెట్టాలి. ఇది యూనిట్ 1లో చెప్పిన, మళ్ళీ డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో L2 అంటే x అనుకో, ఇది y అనుకో, ఇది z అనుకో. సో x కోఎఫిషియెంట్ ఏంది 1. సో 1. నెక్స్ట్ y కోఎఫిషియెంట్ ఏంది 1, ఇది z అనుకుంటున్నాం. సో z కోఎఫిషియెంట్ ఏంది ఇక్కడ 0, సారీ 1 ఉందిగా 1. నెక్స్ట్ = 1. నెక్స్ట్ ఈ ఈక్వేషన్లో x కోఎఫిషియెంట్ అంటే ఇక్కడ ఏం లేదు, 4M2 ఉంది. సో L2 కోఎఫిషియెంట్ ఏందన్నట్టు L లేదు కాబట్టి L2 కోఎఫిషియెంట్ 0. సో 0 × సంథింగ్ అంటే 0. సో అందుకే ఈ టర్మ్ రాయలేదు ఇక్కడ, ఈ టర్మ్ లేదు అంటే ఇక్కడ L2 కోఎఫిషియెంట్ 0 ఉంది. అంటే x కోఎఫిషియెంట్, L2 అంటే ఏంది x. సో అట్లా అందుకని నేను 0 × L2 రాసుకున్నాను. సో అప్పుడు క్యాల్కులేట్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇట్లా రాసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఈజీ ఉంటుంది. ఇట్లా రాసుకున్నావు అనుకో L2 × 0, అట్లా రాసుకుంటే నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఈజీ. సో ఇక్కడ L2 లేదు కాబట్టి నువ్వు అనుకోవాలి 0 × L2. సో L2 లేదు అట్లా అనుకోవాలి. సో ఇక్కడ ఏమైతే x కోఎఫిషియెంట్ 0. నెక్స్ట్ y ఇది y అన్నాడు, ఇది x y z. సో y కోఎఫిషియెంట్ ఎంత 4. నెక్స్ట్ n కోఎఫిషియెంట్ ఎంత, z కోఎఫిషియెంట్ సో 1. నెక్స్ట్ = 1. నెక్స్ట్ 0. నెక్స్ట్ 2. నెక్స్ట్ -1. నెక్స్ట్ 0 అయిపోయిందిగా. ఇప్పుడు = x అనేది 1/2. x అంటే ఏంది ఇది. సో L2 వాల్యూ ఎంత వచ్చింది 1/2. సో x అంటే 1/2 అంటే మనం ఏమనుకోవాలి L2 అనుకోవాలి. ఎందుకంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది L2లో రావాలి. కానీ ఇది క్యాల్కులేట్లో ఓన్లీ x చూపిస్తుంది కాబట్టి అట్లా తీసుకున్నాం. సో x వాల్యూ అంటే L2 వాల్యూ. నెక్స్ట్ y వాల్యూ ఎంత, y అంటే ఏంది M2. సో M2 వాల్యూ ఎంత 1/6. నెక్స్ట్ = కొడితే z వాల్యూ ఎంత 1/3. z వాల్యూ 1/3 అంటే z వాల్యూ ఏంది n2 వాల్యూ 1/3. సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఆన్సర్. ఇక్కడ ఏడుంది, ఇక్కడ రాసుకున్నాను చూడు, L వాల్యూ 1/√2 అంట. సో ఈ స్క్వేర్ అవతల పంపిస్తే ఏమవుతుంది, ఈ స్క్వేర్ అవతల పంపిస్తే రూట్ అవుతుంది అంతే కదా. L = √1/2. √1/2 అంటే √1 ఎంత 1. సో రూట్ సపరేట్ రాసుకోవాలి. సో √1/√2. √1/2 ఉంది, √1/√2 అట్లా రాసుకోవచ్చు. ఎందుకంటే దీనికి రూట్ సపరేట్ రాసుకున్నాం. సో √1 వాల్యూ 1. సో √2 వాల్యూ √2. సో ఈ స్క్వేర్ ఏమంటారు ఇట్లా ఇది ఇట్లా పంపించుకున్నాం కాబట్టి ± అవుతుంది. సో ± 1/√2. ఎప్పుడైతే స్క్వేర్ ఇక్కడ పంపించుకుంటామో ఈ వాల్యూ ఏమైతే ± అవుతుంది. సో ± 1/√2. నెక్స్ట్ n వాల్యూ ఏమవుతుంది, స్క్వేర్ ఇటు పంపిస్తే 1/√3 అవుతుంది. ఎందుకంటే √1 వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ దీని వాల్యూ ఏమవుతుంది 1/√6 అవుతుంది. 1/√6 m వాల్యూ, L వాల్యూ 1/√2, n వాల్యూ 1/√3. సో వాల్యూస్ వచ్చినాయిగా. వాడు ఏమన్నాడు దిస్ ఇంటూ దిస్ చేస్తే ఇది ఆర్థోగోనల్ అవుతుంది అన్నాడు. సో ఆర్థోగోనల్ అంటే ఇవన్నీ కండిషన్స్. ఈ కండిషన్స్ నుంచి పాలినామియల్ ఈక్వేషన్స్ వస్తాయి. పాలినామియల్ అంటే ఇప్పుడు చూపిస్తావు ఈ పాలినామియల్, ఇది రూట్స్ కనుక్కోవడానికి. సెకండ్ ఇది రూట్స్ కనుక్కోవడానికి. ఫస్ట్ ఏమో ఈ xy వాల్యూస్ ఇట్లా వస్తాయి చూడు, xy + 2z y x + 0y + 3z = 1 = 0 సంథింగ్ ఇట్లుంటుందిగా. అప్పుడు xyz వాల్యూస్ కనుక్కోమంటాడు. ఇట్లా ఈక్వేషన్స్ 3 ఈక్వేషన్స్ ఇచ్చి అప్పుడు కనుక్కోవాలి. ఒకవేళ ఇదే పోయినాం ఫస్ట్ దాంట్లో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 2 అంటే ఓన్లీ xy వేరియబుల్స్ ఉన్నాయి. xy = 1 - x + y = 2 ఇట్లా ఇచ్చినాం అనుకో. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 2 అని కొట్టాలి. 2 అని కొడితే xyలో ఇట్లా వస్తుంది. వస్తే అప్పుడు వాల్యూస్ ఎంటర్ చేస్తే xy వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు మనకి ఏంది L M N. సో 3 వాల్యూస్ కాబట్టి మనం ఆప్షన్ దీనిలో 3 వాల్యూస్ కొట్టినాం. సో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 3. సో 3 వాల్యూస్ నుంచి మనకి ఆన్సర్ వస్తుంది. ఈ ఏమంటారు 3 వాల్యూస్ ఎంటర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. రీమిక్స్ గజ్జి. సో నెక్స్ట్ యూనిట్ 2లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇదే, ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్. సో ఇది ఒక్క క్వశ్చన్ నేర్చుకున్నా సరే నీకు గ్యారంటీగా 5కి 5 మార్క్స్ దిగిపోతాయి, ఎగ్జామ్లో దిగుతాయి గ్యారంటీగా.
సో ఈ క్వశ్చన్ గ్యారంటీ నేర్చుకోవాలి. ఇది డెడ్ ఈజీ క్వశ్చన్. యూనిట్ 1 వస్తే ఇది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది మనకి. సో మనకి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలంటే a మైనస్ ల్యాండా i ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటారు. డైరెక్ట్ 3/3 మ్యాట్రిక్స్కి ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. డైరెక్ట్ 2/2 మ్యాట్రిక్స్కి ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ట్రిక్ చెప్తా, ట్రిక్ ఏం లేదు. సో 3/3 అంటే ఏం రావాలి? ల్యాండా క్యూబ్ ల్యాండా స్క్వేర్ ల్యాండా 3/3కి. 2/2కి ల్యాండా స్క్వేర్ ల్యాండా. ఇక్కడ ఏం రావాలి? డెట్ ఏ రావాలి. ఇక్కడ ఏం రావాలి? డెట్ ఏ రావాలి. లాస్ట్కి డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఫస్ట్ దానికి ఏం పెట్టద్దు కోఎఫిషియంట్. నెక్స్ట్ దానికి S1 S2. డెట్ ఏకి ఏం పెట్టద్దు. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ దానికి ఏముండదు. సో ఇక్కడ ఏం చేయాలి? S1 S2 అట్లా రాసుకుంటూ పోవాలి. S1 ఇక్కడ S2 రాస్తామో రాయదు, ఎందుకంటే డెట్ ఏ వచ్చినప్పుడు ఆగిపోవాలి. ఇక్కడ ఏం రాయదు, ఫస్ట్ దానికి ఏం రాయదు, లాస్ట్ దానికి ఏం రాయదు. ఇక్కడ S1 S2 ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ మైనస్. ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ మైనస్. నెక్స్ట్ టర్మ్ ఏంది? ప్లస్. నెక్స్ట్ టర్మ్ ఏంది? మైనస్. ఫస్ట్ టర్మ్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ మైనస్. ఇది మైనస్ ఏమైంది, నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? ప్లస్. సో ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. చూడు కరెక్ట్ చూడు. ల్యాండా క్యూబ్ మైనస్ S1 ల్యాండా స్క్వేర్ ప్లస్ S2 ల్యాండా మైనస్. సో ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్తోని ఈ రెండు ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవచ్చు. సో మళ్ళీ రాస్తాం. మళ్ళీ ఎట్లా రాయాలంటే 3/3 మ్యాట్రిక్స్కి ల్యాండా క్యూబ్ ల్యాండా స్క్వేర్, క్యూబ్తో స్టార్ట్ అవుతుంది, స్క్వేర్ ల్యాండా. ల్యాండా వచ్చిందిగా అయిపోయి డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక 2/2 మ్యాట్రిక్స్కి ల్యాండా స్క్వేర్ ల్యాండా డెట్ ఏ. ఇవి రాసుకోవాలి ఫస్ట్. ఇవి రాసుకొని దీనికి ఏం పెట్టద్దు, దీనికి ఏం పెట్టద్దు. సో ఇక్కడ S1 S2, ఇక్కడ ఏంది S1, ఇక్కడ S2 పెట్టొస్తుందా? పెట్టద్దు, ఎందుకంటే దీనికి ఏం పెట్టదు. సో ఓన్లీ S1 వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ మైనస్. నెక్స్ట్ టర్మ్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ మైనస్. ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ మైనస్. నెక్స్ట్ టర్మ్ ప్లస్. ఇదే కదా ల్యాండా స్క్వేర్ మైనస్ S1 ల్యాండా డెట్ ఏ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి S1 అంటే ఏంది, S2 అంటే ఏంది, డెట్ ఎట్లా కనుక్కోవాలో మనకి యూనిట్ 1లో తెలుసు. డెట్ అవసరం లేదు. ఈ మ్యాట్రిక్స్కి డెట్ ఎవరైనా కనుక్కుంటారు, చిన్నపిల్లలు చేస్తారు అది. సో S1 S2 ఎట్లా కనుక్కోవాలి చెప్తాం. S1 అంటే సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ని సమ్ చేయాలి, అది S1. S2 అంటే సమ్ ఆఫ్ ద మైనర్స్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్. సో ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, దానికి మైనర్స్. దీనికి మైనర్ ఏమవుతుంది? ఇక్కడ లైన్ కొట్టాలి, అప్పుడు దీనికి కోఫాక్టర్ చేయాలి. సో అడ్జాయింట్ చేయాలి. ఎట్లా చేస్తాం? ఎవ్రీ ఎలిమెంట్కి. సో ఈ ఎలిమెంట్కి అడ్జాయింట్ చేసేటప్పుడు ఇట్లా వస్తుంది కోఫాక్టర్. సో ఆ కోఫాక్టర్ని మైనర్ అంటాం, కోఫాక్టర్ని మైనర్. యూనిట్ 1 చూస్తే అర్థమవుతుంది. సో డైరెక్ట్ S1 S2 ఎట్లా చేస్తారో చెప్తాం. ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్ చేయాలి. ఎగ్జాంపుల్ చేస్తే క్లారిటీ వస్తుంది. సో డైరెక్ట్ ఐగన్ వాల్యూస్ కనుక్కోవచ్చు. ఇప్పుడు ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్ ఇచ్చిందిగా, ఈ మ్యాట్రిక్స్కి మనం ఏం చేయాలంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి. ఈక్వేషన్ రాయాలంటే ఫస్ట్ ఇది రాయాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఇది a మైనస్ ల్యాండా i ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకోవాలి. సో a మైనస్ ల్యాండా iని డైరెక్ట్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఇదంతా సింప్లిఫై చేస్తే ఇట్లా అవుతుంది. సేమ్ ఇదే ఈక్వేషన్స్ ఉంటుంది. ఈ ఈక్వేషన్లో మైనస్ ల్యాండా పెట్టాలి. సో సేమ్ మ్యాట్రిక్స్ ఇక్కడ మైనస్ ల్యాండా పెడితే ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటారు. దీన్ని సింప్లిఫై చేస్తే ఎట్లా వస్తుంది? ఈ ఫార్మేట్లో వస్తుంది. ఈ ఫార్మేట్లో మనకు ఆన్సర్ తెలుసు. డైరెక్ట్ ఏమనుకుంటే ల్యాండా క్యూబ్ ల్యాండా స్క్వేర్ ల్యాండా డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ దానికి ప్లస్, సెకండ్ టర్మ్ మైనస్, నెక్స్ట్ టర్మ్ ప్లస్, నెక్స్ట్ టర్మ్ మైనస్, అంటే డెట్ ఏ మైనస్ అని అర్థం. సో ఇక్కడ ఏమవుతుంది? S1 S2. సో S1 అంటే ఏంది? సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్. సో ఇది డయాగ్నల్ ఎలిమెంట్, ఇది డయాగ్నల్, ఇవన్నీ డయాగ్నల్ ఎలిమెంట్స్ అని అర్థం. సో డయాగ్నల్ అంటే ఇదే కదా, ఇట్లా వస్తుంది డయాగ్నల్. సో S1 ఈజ్ ఈక్వల్స్ టు -2 + 4 + 1. సో -2 + 4 + 1 ఎంత అవుతుంది? -2 1 అంటే -1. సో 4 - 1 అంటే 3. సో నాకు కూడా క్యాలిక్యులేషన్ రాదు. సో అప్పుడు ఏం చేయాలి? ఇక్కడికి పోవాలి. ఇక్కడ పోయి -2 + 4 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 3. సో S1 వాల్యూ ఎంత వచ్చింది? 3. ఇక్కడ 3 పెట్టేసాయి. ఎట్లా పెడదాం? ఇక్కడ 3. నెక్స్ట్ S2 అంటే డెడ్ ఈజీ. ఎట్లా అంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ సమ్ చేసినాం కదా, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్కి మైనర్ కనుక్కోవాలి. సో యూనిట్ 1లో చెప్పిన అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ చేసేటప్పుడు అడ్జాయింట్ కూడా చెప్పిన. అడ్జాయింట్ అంటే మైనర్. సో ఏ ఇన్వర్స్ చేసేటప్పుడు దీనికి ఏం చేయాలి? దీనికి మనకి కోఫాక్టర్ కావాలి. సో కోఫాక్టర్ కావాలంటే ఏంటి? మైనర్ అని అర్థం. సో ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్కి మైనర్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ద మైనర్స్ అంతే కదా ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సో డయాగ్నల్ ఎలిమెంట్స్కి ఇది ఒక డయాగ్నల్, ఇది ఒక డయాగ్నల్, ఇది ఒక డయాగ్నల్. సో 3 డయాగ్నల్ ఎలిమెంట్స్కి మైనర్ కనుక్కోవాలి, అంటే కోఫాక్టర్ కనుక్కోవాలి. వాటిని సమ్ చేయాలి. ఎందుకంటే
సమ్ ఆఫ్ ద మైనర్స్ అన్నాడు. సో ఈ 3 సమ్ చేయాలి. సో ఈ 3 ఎట్లా వస్తాయో కూడా చెప్తాం. సో ఈ డయాగ్నల్ ఎలిమెంట్కి మైనర్ అంటే ఇక్కడ లైన్ కొట్టాలి, ఇక్కడ లైన్ కొట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది మ్యాట్రిక్స్, సేమ్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఉందిగా. దీనికి డెట్ ఎట్లా కనుక్కోవాలో యూనిట్ 1లో చెప్పినాం. సో ఈ మ్యాట్రిక్స్ ఇక్కడ వేసుకో. నెక్స్ట్ ఈ డయాగ్నల్ ఎలిమెంట్. సో ఇట్లా ఈ డయాగ్నల్ ఎలిమెంట్కి హారిజాంటల్ వర్టికల్ లైన్ కొట్టుకోవాలి, యూనిట్ 1లో చెప్పిన. సో కొట్టేసినాగా. ఇప్పుడు -2 -12 0 1 -2 -12 0 1 ఇది ఒక మ్యాట్రిక్స్ లాగా రాసుకోవాలి. 4 ఎలిమెంట్స్ ఒక మ్యాట్రిక్స్. సో దీనికి డెట్ ఎట్లా చేసుకోవాలో మనకు తెలుసు, చిన్నపిల్లలు చేస్తారు. ఇది యూనిట్ 1లో చెప్పినా కాబట్టి మళ్ళీ చెప్పాం. నెక్స్ట్ ఇది డయాగ్నల్. సో 3 డయాగ్నల్ ఎలిమెంట్స్కి చేయాలి కోఫాక్టర్ అంటే మైనర్స్ అంటే కోఫాక్టర్స్ అంటే సేమ్ ఇట్లా కొట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది -2 -8 1 4 -2 -8 1 4. సో ఈ మూడింటికి ఏం చేయాలి, డెట్ చేయాలి. డెట్ చేసి సమ్ చేయాలి. ఈ డెట్ని ఏమంటాం, మైనర్స్ అంటాం, సమ్ ఆఫ్ ద మైనర్స్. సో ఇవి సమ్ ఆఫ్ మైనర్స్, ఇది మైనర్ అంటే కోఫాక్టర్స్ అంటాం. ఏ ఇన్వర్స్లో వచ్చింది. సో దీనికి ఏమవుతుంది, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది 4 మైనస్ దిస్ ఇంటూ దిస్ 0. సో 4 - 0 4. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది -2 మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే 0 ఇంటూ సంథింగ్ చేసి 0. సో ఇక్కడ -2 వస్తుంది, -2 వచ్చింది. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ అంటే ఏంది, 2 4 8. సో మైనస్ ఉంది కాబట్టి -8 మైనస్ దిస్ ఇంటూ దిస్. సో దిస్ ఇంటూ దిస్ చేస్తే -8 వస్తుంది. సో -8 + 8. సో -8 + 8 ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇక్కడ 0. సో 4 - 2 మిగిలింది. సో 4 - 2 అంటే 2. సో S2 ఏమవుతుంది 2. ఇక్కడ ప్లస్ ఉండాలి. సో ఫస్ట్ టర్మ్ ప్లస్, సెకండ్ టర్మ్ మైనస్, నెక్స్ట్ టర్మ్ ప్లస్, నెక్స్ట్ టర్మ్ మైనస్. సో డెట్ ఏ. సో డెట్ ఏ ఎట్లా కనుక్కోవాలి, ఈజీ. డైరెక్ట్ క్యాల్సి పోవాలి. 1 3 rows 3 columns -2 -8 -12 చి ఈజ్ ఈక్వల్స్ టు టోటల్. అప్పుడు ఎంటర్ అవుతుంది -12 1 4 4 0 0 1. ఆప్షన్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి 3. ఆప్షన్ ఇప్పుడు ఏం కావాలి, దీంట్లో డెట్ లేదు. సో కిందికి ఈ బటన్ వస్తే కిందికి. సో 2 అంటే డిటర్మినెంట్. సో మనకు డెట్ కావాలి. డెట్ అంటే డిటర్మినెంట్ అని అర్థం. 2 డెట్ ఆఫ్ ఏది, ఇది ఏ ఆప్షన్. అయ్యో దేవుడా ఆప్షన్. సో ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం. సో 3 డెట్ ఆఫ్ ఏ ఇట్లా బ్రాకెట్ పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు, వస్తుంది డెట్. సో డెట్ ఏమొచ్చింది 0. సో ఇదేమవుతుంది 0 అవుతుంది. ఒక నిమిషం. డెట్ ఆఫ్ ఏ ఏమైంది 0 అయింది. సో క్యాల్సిని యూజ్ చేసుకుంటే మనకి వితిన్ సెకండ్స్లో వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ 0 పెట్టేసి. సో సేమ్ ఈక్వేషన్స్ S1 S2 వాల్యూస్ పెట్టేసాయి. ఇది లాంబ్డా ఈక్వేషన్. ఈ లాంబ్డా ఈక్వేషన్ అనేది ఏ ఫార్మాట్లో ఉంది, పాలినామియల్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంది. అంటే ఇట్లా లాంబ్డా ప్లస్లో x పెట్టు, x³ - 3x² + 2x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏం లేదు కాబట్టి సో ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది x³ ఫార్మాట్లో ఉంది. సో రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ కనుక్కోవడం రావాలి. సో క్యాల్సి మొత్తం వాడడం రావాలి మనకి. సో ఇప్పుడు ఏం చేసినాం, మోడ్లో పోయి ఇక్కడ పోయి ఇట్లా పోయి ఇంకా కిందికి పోయి ఈక్వేషన్స్ అండ్ ఫంక్షన్స్ దీని లోపలికి పోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇది రూట్స్ కనుక్కునేది. సో రూట్స్ కనుక్కునేది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ పాలినామియల్. ఒకవేళ వేరియబుల్స్ కనుక్కోవాలంటే పైన. సో రూట్స్. సో 2 ఎన్ని డిగ్రీ ఎంత 3. సో 3 పాలినామియల్ డిగ్రీ 3. సో x³ కోఎఫిషియంట్ ఏంది 1 అంటే లాంబ్డా కోఎఫిషియంట్ ఇది x అనుకో. సో దీని కోఎఫిషియంట్ ఏంది 1. నెక్స్ట్ x² అంటే ఇది x² అనుకో. x² కోఎఫిషియంట్ ఏంది, x² కోఎఫిషియంట్ -3. నెక్స్ట్ ఇది x అనుకో. x కోఎఫిషియంట్ ఏంది, x కోఎఫిషియంట్ ఇక్కడ ఏమి ఉండాలి, x కోఎఫిషియంట్ ఎంత ఉండాలి 2 రాసినామా. ఈ ఈక్వేషన్ ఎంటర్ చేసినామా. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఉందా, కాన్స్టెంట్ ఏమైనా ఉందా, ఏం లేదు. సో 0. సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు x1 వాల్యూ ఎంత 0. 3 రూట్స్ వస్తాయి. క్యూబ్ అంటే 3 రూట్స్ వస్తాయి. స్క్వేర్ ఉందనుకో, x² ఈక్వేషన్ ఉంటాయి ఇట్లా ఉందనుకో, అప్పుడు 2 రూట్స్ వస్తాయి. లాంబ్డా అంటే ఒకటే రూట్ వస్తుంది. సో లాంబ్డా అంటే డైరెక్ట్గా అనుకోవచ్చులే. నెక్స్ట్ x2 ఏమైంది 1, x3 ఏమైంది 0. ఒక నిమిషం. ఒక రూట్ ఏమో 2 అంట, ఒక రూట్ ఏమో 1 అంట, వచ్చింది 1 వచ్చింది. నెక్స్ట్ ఇంకో రూట్ 0. సో 3 రూట్స్ వచ్చినాయి 0 1 2. ఈ లాంబ్డా వాల్యూస్ నుంచి మనం ఏం చేసుకుంటాం, ఈ లాంబ్డా వాల్యూస్ అనేవి ఐగన్ వాల్యూస్. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడు, ఫైండ్ ద ఐగన్ వాల్యూస్. సో మనం ఐగన్ వాల్యూస్ కనుక్కున్నాం. ఈ లాంబ్డా వాల్యూస్ ఐగన్ వాల్యూస్. సో లాంబ్డా వాల్యూస్ రావాలంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ a - λi ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ క్వశ్చన్ రాయాలి. ఈ స్టెప్ రాస్తే 1 మార్క్ పడుతుంది. నెక్స్ట్ ఈ స్టెప్ని ఇట్లా రిప్రజెంట్ చేయాలి. ఇట్లా చేస్తే 1.5 మార్క్స్ పడతాయి. ఇట్లా ఏం లేదు. దీంట్లో -λ డయాగ్నల్లో -λ పెట్టుకుంటే ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దీన్ని సింప్లిఫై చేయడం వచ్చా మనకు రాదు. సో ఇది ట్రిక్.
ఈ ట్రిక్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ దీనిలో S1 వాల్యూ S2 వాల్యూ ఇట్లా కనుక్కోవాలి చెప్పిన. S1 అంటే సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ వచ్చిందా? S1 వచ్చింది. నెక్స్ట్ దీనికి మైనర్ చేయాలి. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నిటికీ మైనర్ చేయాలి. మైనర్ చేసి ఈ మైనర్స్ మూడింటిని యాడ్ చేయాలి. సో దీనికి డెట్ చేసి ఈ మూడింటిని యాడ్ చేస్తే 2 వాల్యూస్. ఇది S2 సమ్ ఆఫ్ ద మైనర్స్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ S1. నెక్స్ట్ ఇది డెట్ ఏ చేస్తే 0 వచ్చింది. సో ఇక్కడ ఒక ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ని ఎక్స్ పాలినామియల్ ఈక్వేషన్ అనుకోవాలి. ఎక్స్ పాలినామియల్ ఈక్వేషన్ నుంచి రూట్స్ వస్తాయి. ఈ రూట్సే ఐగన్ వాల్యూస్. సో ఇక్కడికి ఎన్ని మార్క్స్ వస్తాయి నీకు? 5 మార్క్స్ క్వశ్చన్. ఇది 5 మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్. సో 5 మార్క్స్ క్వశ్చన్ అయితే నీకు 2.5 మార్క్స్ వస్తాయి. సో 2.5 మార్క్స్ ఈజీ వస్తాయి. జస్ట్ క్యాల్సీతో వస్తాయి ఈ మార్క్స్. నెక్స్ట్ టు ఫైండ్ ద ఐగన్ వెక్టార్స్. సో ఐగన్ వెక్టార్స్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 3 ఐగన్ వాల్యూస్ నుంచి 3 ఐగన్ వెక్టార్స్ వస్తాయి. 3 ఐగన్ వాల్యూస్ నుంచి 3 ఐగన్ వెక్టార్స్. సో సింపుల్ కనుక్కోవడం. సేమ్ ఈక్వేషన్ a మైనస్ లాంబ్డా i ఇంటూ ఎక్స్. ఇక్కడ ఇంటూ ఎక్స్ పెట్టాలి. సో a మైనస్ లాంబ్డా i అంటే ఇది మ్యాట్రిక్స్. ఇంటూ ఎక్స్ అంటే x1 x2 x3 ఇది ఈక్వల్స్ టు 0 అంతే. చూడు సేమ్ మ్యాట్రిక్స్ a మైనస్ లాంబ్డా i సేమ్ మ్యాట్రిక్స్. ఇక్కడ మైనస్ లాంబ్డా పెట్టుకోవాలి. ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకొని ఫస్ట్ మనకి 0 వచ్చిందిగా, ఈ 0 రూట్ వచ్చిందిగా, ఈ 0 ఇక్కడ పెట్టు. ఇక్కడ లాంబ్డా ప్లేస్లో పెట్టు. లాంబ్డా ప్లేస్లో 0 పెట్టు. 0 పెడితే ఏమవుతుంది? ఇట్లా కన్వర్ట్ అవుతుంది. ఇట్లా కన్వర్ట్ అయిందిగా. ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి మనకి ఒక రూట్ వస్తుంది. ఇట్లా వస్తుంది కూడా చెప్తాం. సో ఇది కదా, దిస్ ఇంటూ దిస్ చేయాలి. ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాం? ఇది 3 rows 3 columns అంటే 3/3. దీనికి ఎన్ని రోస్? 1 2 3 rows. ఇదంతా ఒక కాలం. సో 3 row 1 column. సో ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్. ఇక్కడ 3 ఉంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్. ఒకవేళ ఇది ఇక్కడ రాసుకుని అనుకో, ఎక్స్ కన్ఫ్యూజన్లో అది ఇక్కడ రాసుకో. సో అప్పుడు ఇక్కడ సెకండ్ ఎలిమెంట్, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 3 సేమ్ ఈక్వల్ వచ్చినాయి. ఇవే ఎట్లా ఉన్నా మనకు సంబంధం లేదు. సెకండ్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ వస్తే మల్టిప్లై చేయొచ్చు. సో దిస్ ఇంటూ దిస్ చేయి. -2x1 దిస్ ఇంటూ దిస్ అంటే ఎరేజర్తో రబ్ చేద్దాం, నీట్గా ఉంటుంది. -8x2 -8 ఇంటూ x2 -12 ఇంటూ x3. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నేను చెప్పాను, మళ్ళీ చెప్పాను. సో దిస్ ఇంటూ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఇంటూ దిస్ చేస్తే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ మ్యాట్రిక్స్ ఏ ఫార్మాట్లో వస్తుంది? దిస్ ఇంటూ దిస్ చేస్తే ఇదంతా ఒక ఎలిమెంట్. దిస్ ఇంటూ దిస్ చేస్తే ఇదంతా ఒక ఎలిమెంట్. దిస్ ఇంటూ దిస్ చేస్తే అదంతా ఒక ఎలిమెంట్. సో 1 ఎలిమెంట్ 2 ఎలిమెంట్ 3 ఎలిమెంట్. ఈ ఎలిమెంట్స్ అనేది దేనికి ఈక్వల్ అయినాయి? ఈ 0కి ఈక్వల్ అయినాయి. సో ఇదంతా దిస్ ఇంటూ దిస్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఒక ఎలిమెంట్ వస్తుంది. ఈ ఎలిమెంట్ దేనికి ఈక్వల్? దీనికి ఈక్వల్. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఇంటూ దిస్ 1x1 ప్లస్ 4x2 దిస్ ఇంటూ దిస్ 4x3. లేకపోతే డైరెక్ట్ ఇక్కడ x1 x2 x3 పెట్టుకున్న సేమ్ ఈక్వేషన్ వస్తుంది. చూడు ఇక్కడ x1 x2 x3 పెట్టుకొని ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టుకుంటే సేమ్ ఈక్వేషన్. సో ఇట్లా పెట్టేసుకోవాలి. నేను ఏమంటే కూడా 0x1 ప్లస్ డైరెక్ట్ ఇట్లా చూసుకుంటూ రాస్తాను. 0x2 ప్లస్ 1x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి 0. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 పెట్టాలి. సో ఈ ఈక్వేషన్లో మనం ఏం చేస్తాం? అందరూ ఏం చేస్తారంటే మిస్టేక్ ఇలా పోతారు, పోయి ఇది కొడతారు. ఫస్ట్ వన్ నెంబర్ ఆఫ్ అన్క్నోన్స్ 1 2 3 అన్క్నోన్స్, సో 3 కొడతారు. దీంట్లో ఈ వాల్యూస్ అన్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి లాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది కాబట్టి అన్ని ఎంటర్ చేస్తే మనకి ఏమవుతుంది? ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది. చూపిస్తావు. -2 -8 అందరూ పప్పులో కాల్ వేస్తారు ఇక్కడ. సో కొంచెం మిస్టేక్ కూడా చూపెట్టాలి. సో ఈ మిస్టేక్ ఎగ్జామ్లో చేయొద్దు. అందుకని 0 0 1. ఇప్పుడు ఏమైంది? ఇన్ఫినిటీ సొల్యూషన్. సో మనకి సొల్యూషన్ అనేది కరెక్ట్ రాదు. సో మనకి x1 x2 x3 వాల్యూస్ రావాలి. ఇది ఎట్లా రావాలి? ఐగన్ వెక్టార్ ఫార్మాట్లో. ఇది ఇంకో ఇట్లా రావాలి. సో ఇట్లా ఐగన్ వెక్టార్ ఫార్మాట్లో రావాలి. బై యూజింగ్ 0ని యూజ్ చేసుకొని ఒక ఐగన్ వెక్టార్ వస్తుంది. లాంబ్డా ఈక్వల్ టు 1 యూజ్ చేసుకొని ఇంకొక ఐగన్ వెక్టార్ వస్తుంది. లాంబ్డా ఈక్వల్ టు 2 యూజ్ చేసుకొని ఇంకొక ఐగన్ వెక్టార్ వస్తుంది. సో ఈ ఐగన్ వెక్టార్ కనుక్కోవాలంటే డైరెక్ట్ మీరు ఇది క్యాల్సిల్ ఎంటర్ చేస్తారు. నాకు తెలుసు పాలినామియల్ ఈక్వేషన్. కాకపోతే ఎందుకు రాలేదు? ఇన్ఫినిటీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఈక్వల్ టు 0 ఉండొద్దు. 3 ఒకటి 0 ఉండి ఇక్కడ సంథింగ్ ఉంటే అప్పుడు క్యాల్సీ పని చేస్తుంది. అన్ని జీరోస్ ఉంటే క్యాల్సీ పని చేయదు. సో క్యాల్సీ పని చేయకపోతే మనమే సొంతంగా అనుకోవాలి. సేమ్ ఏం లేదు, సేమ్ ఈక్వేషన్స్ యాజ్ ఇది ఇట్లా లైన్గా రాసుకోవాలి. ఎగ్జామ్లో ట్రిక్ ఇది. సో లైన్గా ఇట్లా రాసుకొని ఇప్పుడు x1 x2 x3 వాల్యూస్గా మనకు కావాల్సింది. సో x1 కావాలంటే ఏం చేయాలి? దీని మీద లైన్ ఇట్లా పెట్టేసి
ఈ మూడిట్లా 2 ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకో. 2 ఈక్వేషన్స్ ఏది, ఇక్కడ జీరోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవట్లేదు, ఇది కొట్టేసే. ఎందుకంటే ఇక్కడ జీరోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు అవసరం లేదు. అది ఇది సెలెక్ట్ చేసుకో. ఈ 2 ఈక్వేషన్ నుంచి x1 x2 x3 వాల్యూస్ వస్తాయి. ఎట్లా అంటే ఇక్కడ ఇది పెట్టేసాయి, ఇక్కడ లైన్ పెట్టేసాయి. ఇప్పుడు ఏం మిగిలింది, x1 కదా, ఇదంతా x1, ఇదంతా x2 టర్మ్స్, ఇదంతా x3 టర్మ్స్. x1 టర్మ్, x2, x3. సో x1 కావాలి కాబట్టి x1 మీద చేయబెట్టేసి. అప్పుడు ఏం మిగిలింది, -8 -12 4 4. దీన్ని యాస్టీజ్ ఇట్లా రాసుకో మ్యాట్రిక్స్లో, -8 -12 4 4. సేమ్ మనం వీటికి మైనర్కి వేసినాం చూడు, సేమ్ అట్లా. కాకపోతే 2 ఈక్వేషన్స్ ఈ ఫార్మెట్లో, నేను చెప్పిన ఫార్మెట్లో ఇట్లే రాసుకోవాలి ఆర్డర్గా పైన. సేమ్ దీనికి ఎట్లా వచ్చిందో ఇక్కడ x1 x2 x3 పెట్టుకొని =0 పెట్టుకొని ఆ 2 ఈక్వేషన్స్, అంటే 0 వచ్చింది కన్సిడర్ చేయదు, ఎక్కువ తీసుకోవద్దు అది. సో ఈ 2 ఈక్వేషన్స్ యాస్టీజ్ ఇట్లా రాసుకోవాలి. రాసుకొని ఇక్కడ x1 కావాలి కాబట్టి x1 ఇప్పుడు ఒక మంచి నీట్ పేపర్లో చేస్తాం, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు చూడు, నాకు x1 కావాలి. సో x1 డివైడ్ బై =, సో ఇక్కడ చేయబెట్టేసి ఏమైంది, -8 12 4 4 -8 -12 4 4. దీనికి డేట్ కనుక్కోవాలి. సో దీనికి డేట్ ఎట్లా, ఇది 2/2 మ్యాట్రిక్స్. సో 2/2 మ్యాట్రిక్స్కి డేట్ ఎట్లా, దిస్ ఇంటూ దిస్ అంతే కదా. నెక్స్ట్ -x2. ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం ప్లస్, సెకండ్ టైం మైనస్, నెక్స్ట్ టైం వచ్చేది ప్లస్, నెక్స్ట్ టైం వస్తే మైనస్. సో ఫస్ట్ టైం ప్లస్, సెకండ్ టైం ఏం చేయాలి, మైనస్. ఇది గుర్తుపెట్టుకో ట్రిక్. నెక్స్ట్ సెకండ్ ఇది x2 కావాలిగా, సో x2 మీద చేయబెట్టు. ఈ x2 మీద చేయబెడితే ఏం మిగిలింది, -2 -12 1 4 -2 -12. దీని కోఎఫిషియంట్ ఏముంది, 1 ఉంది. సో ఏం లేదంటే 1, సో 4. సో సేమ్ చూడు, ఇదే వచ్చిందిగా, ఇప్పుడు మనం పెట్టింది వచ్చిందిగా. నెక్స్ట్ x3 మీద చేయబెట్టాలి. సో x3 డివైడెడ్ బై, సో ఇక్కడ మైనస్ పెట్టుకోవాలంటే పెట్టదు, ఎందుకంటే ఫస్ట్ టైం ప్లస్, సెకండ్ టైం మైనస్. సో ఇక్కడ -x2, ఇక్కడ ప్లస్ పెట్టాలి. సో డివైడ్ బై x3 డివైడ్ బై -2 -8 1 4 -2 -8 1 4 -2 -8 1 4. దీన్ని ఏమంటారు, క్రామర్స్ రూల్ అంటారు, ఏదో ఒక రూల్, బొంగులో రూలు. సో ఈ రూల్ మనం ఫాలో అవ్వాలి. సో ఈ రూల్ పేరు నాకు తెలియదు కానీ ఇట్లా చేసుకోవాలి. సో ఇది ట్రిక్. సో ఇట్లా చేసిన తర్వాత మనకి XYZ వాల్యూస్ వస్తాయి. సో x1 బై దిస్ ఇంటూ దిస్ చేయాలి. సో నాకు క్యాలిక్యులేషన్ రాదు. 8 × 4 ఇప్పుడు 32 మైనస్ ఉంది కాబట్టి -8 × 4 లేకపోతే చేసుకుందాం. -8 × 4 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ దిస్ ఇంటూ దిస్ మైనస్ కదా. సో ఇక్కడ మైనస్ ఉండాలి. దిస్ ఇంటూ దిస్ అయిపోయింది, మైనస్ దిస్ ఇంటూ దిస్. సో దీని వాల్యూ ఏమవుతుంది, -12 × 4. సో బ్రాకెట్ క్లోజ్, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ = 16 రావాలి. సో 16 వచ్చిందిగా 16. సో నేనైతే మ్యాక్సిమం క్యాల్సియా వాడతా ఎగ్జామ్లో, మీ ఇష్టం, మీరు ఎట్లయినా వాడచ్చు. సో నెక్స్ట్ ఇది చేయాలి. దిస్ ఇంటూ దిస్ అంటే ఏంది, ఇక్కడ ఏమున్నాయి టర్మ్స్, డిలీట్, ఇక్కడ 2 ఉంది. సో -2 × 4 -2 × 4 దిస్ ఇంటూ దిస్ మైనస్. సో ఇక్కడ మైనస్ పెట్టిన, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే ఇక్కడ ఏంది -12 ఉంది. సో దిస్ ఇంటూ దిస్ -12 × 1 అప్పుడు ఏమొస్తుంది 4. సో 4 నెక్స్ట్ అప్పుడు దిస్ ఇంటూ దిస్ అంటే ఏంది, 2 4 8. సో మైనస్ ఉంది కాబట్టి -8 మైనస్ దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్. సో ఇదేంటిది -8 × 1 దిస్ ఇంటూ దిస్ చేస్తే -8 వచ్చింది. మైనస్ అంటే మధ్యలో మైనస్ ఆల్రెడీ మనం పెట్టాలి. మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే -8 × 1. సో -8 × 1 ఏమవుతుంది, -8 అవుతుంది. సో -8 ఏమవుతుంది, +8 అవుతుంది. ఇక్కడ ఏముంది -8 -8 -8 సో -8 +8 ఏమవుతుంది, 0 అవుతుంది, 0. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్న క్యాల్సీ కంటే ఇట్లా చేసుకోవడం బెస్ట్. ఒకవేళ నువ్వు క్యాలిక్యులేషన్లో స్పీడ్ ఉంటే ఇట్లా చేసుకోవాలి, లేకపోతే స్పీడ్ లేకపోతే క్యాల్సీ యూజ్ చేసుకొని చేసుకోవాలి. సో ఇది ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఒక్కటి చెప్తే నీకు అన్ని ప్రాబ్లం వచ్చేసేయాలి. సో అందుకని డీటెయిల్గా చెప్తున్నాం. సో ఇప్పుడు దీంట్లో ఏమైనా కామన్ వస్తున్నాయో చూసుకోవాలి. సో 4 టేబుల్లో 4 4 16 కామన్ వస్తుంది. సో కామన్ తీసేసేయాలి. 4 4 16 4 1 x3/0. సో ఇక్కడ 4 కామన్ తీసి 0లోకి ఎన్ని కామన్ తీసినా 0 వస్తుంది. సో ఈ మైనస్ కిందికి పంపించుకో.
పైన ఉన్న మైనస్ కిందికి వస్తే ఏమవుతుంది -1. సో x1 x2 x3 మ్యాట్రిక్స్ లాగా రాయాలి. సో మ్యాట్రిక్స్ లాగా అంటే ఇట్లా, మ్యాట్రిక్స్ లాగా అంటే ఇట్లా రాసుకోవాలని చెప్పిన. సో ఈజ్ ఈక్వల్స్ టు x1 వాల్యూ ఎంత 4, x2 వాల్యూ ఎంత -1, x3 వాల్యూ ఎంత 0. సో ఐగన్ వెక్టర్ వచ్చింది మనకి, సింపుల్. సో అట్లా 3 ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇది ఇంత డీటెయిల్ ఎందుకు చెప్పినా అంటే మనకి ఎగ్జామ్లో నెక్స్ట్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే నువ్వు ఈ మెథడ్, కామర్స్ మెథడ్, ఏదో దొంగలో మెథడ్, ఈ మెథడ్ చేయడం నీకు రావాలి. సో ఇది ఎందుకు చేస్తున్నామంటే, ఈ మెథడ్ ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి క్యాల్సీ పని చేయదు. సో ఇక్కడ 2 సంథింగ్, ఇక్కడ 4 3 ఉండి ఇక్కడ 0 ఉంటే అప్పుడు క్యాల్సీ పని చేస్తుంది. సో ఇక్కడ పని చేయదు కాబట్టి ఈ మెథడ్. నెక్స్ట్ ఈ ల్యాండా ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, 1 పెట్టుకోవాలి. ల్యాండా ప్లేస్లో 1. సో ల్యాండా ప్లేస్లో 1 పెట్టి చూద్దాం. 2 మైనస్ ల్యాండా ప్లేస్లో 1. సో 2 - 1 ఇక్కడ 1 0, ఈ 1 0 యాస్టిస్ -8. ల్యాండా ప్లేస్లో అంటే 4 - 1 0 -12 ఇక్కడ 4. ల్యాండా ప్లేస్లో 1 అంటే 1 - 1. సో అప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది, -2 - 1 అంటే -3 -8 -12 1 4 - 1 అంటే 3 4 0 0 1 - 1 అంటే 0. ఇట్లా కన్వర్ట్ అవుతుంది. వెన్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 1 అప్పుడు ఏమవుతుంది, మ్యాట్రిక్స్ ఇట్లా కన్వర్ట్ అయింది అంతేగా, సేమ్ ఇట్లా కన్వర్ట్ అయిందిగా. ఇప్పుడు ఏం చేయాలి మనం, a - lambda x అనుకున్నాం, ఇంటూ x చేసినాం, ఇంటూ x = 0. సో ఇక్కడ ల్యాండా ప్లేస్లో ఇందాక 0 పెట్టినాం, నెక్స్ట్ ఇప్పుడు 1 పెట్టినాం. సో 1 ఇంటూ x అంటే ఏంది, x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే 0 0 0. ఇది 0 మ్యాట్రిక్స్. సో దిస్ ఇంటూ దిస్ చేస్తే ఏమవుతుంది, ఈక్వేషన్స్ వస్తాయి. దిస్ ఇంటూ దిస్ చేస్తే ఒక ఈక్వేషన్, దిస్ ఇంటూ దిస్ చేస్తే ఇంకో ఈక్వేషన్, దిస్ ఇంటూ దిస్ చేస్తే వస్తుంది. కానీ ఈ జీరోస్ని కన్సిడర్ చేయం, 2 ఈక్వేషన్స్. సో డైరెక్ట్ 2 ఈక్వేషన్స్ రాయనా ఈ మ్యాట్రిక్స్ నుంచి. నీట్ పేపర్ తీసుకుందాం ఇంకోటి, ఇది నీట్ పేపర్. సో ఏం ఈక్వేషన్ వస్తుంది, -3 x1 -8 x2 -12 x3 = 0. ఇది ఇంటూ ఇది చేస్తే అదే వస్తుంది. డైరెక్ట్ ఇలా రాసుకుని అయిపోతుంది. 1 x1 + 3 x2 + 4 x3 = 0. ఇది కన్సిడర్ చేయం కిందది. సో పైన 2 కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు మనకి x1 కావాలి కాబట్టి x1 డివైడ్ బై, ఇది ఎందుకు క్యాల్సీ యూజ్ చేసుకోవట్లే అంటే ఇక్కడ జీరోస్ ఉన్నాయి, జీరోస్ ఉంటే రాదు. సో x1 డివైడ్ బై, సో చేయబెట్టేసుకో. ఇప్పుడు ఏమవుతుంది, ఇది మ్యాట్రిక్స్ లాగా -8 -12 3 4. చూడు -8 -12 3 4 -8 -12 3 4 ఈజ్ మైనస్, సెకండ్ టర్మ్కి మైనస్, ఇది మర్చిపోదు మైనస్, డివైడ్ బై ఇది పెట్టేసి ఏమవుతుంది -3 -12 1 4 -3 -12 1 4. ఇది మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్. 3 x3 బై ఏమవుతుంది -3 -8 1 3 -3 -8 1 3. సో ఇప్పుడు x1 వాల్యూ ఏమవుతుంది, దిస్ ఇంటూ దిస్ 4 8 32 -32 మైనస్ ఆఫ్ దిస్ ఇంటూ దిస్ అంటే 12 1 12 12 24 12 3 36 మైనస్ ఉంది కాబట్టి -36 అంటేగా. దిస్ ఇంటూ దిస్ అంటే -36 వస్తుంది. దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్. సో దిస్ ఇంటూ దిస్ చేస్తే -36 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ +36 -32 6లో కలిపి 2 ఇస్తే 4. సో ఇది 4 వస్తుంది, ఇక్కడ 4 వచ్చింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు -x2 బై దిస్ ఇంటూ 3 4 12 -12. ఇది మైనస్ ఆఫ్ మైనస్ +12 అవుతుంది. సో ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0. సో ఇది ఎందుకు స్పీడ్ చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు ఇది ఎట్లా చేయాలో తెలిసింది. సో స్లోగా చెప్పిన డల్లర్స్ కోసం. సో ఇప్పుడు ఇది క్లెవర్స్ కోసం. క్లెవర్స్ కూడా చూడండి, డల్లర్స్ చూపిస్తారు నా ఛానల్. సో దిస్ ఇంటూ దిస్ 3 3 9 -9 దిస్ ఇంటూ దిస్ +8 మైనస్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ +8 అవుతుంది. సో అప్పుడు -1 అవుతుంది. సో -1. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి మామ, ఇప్పుడు ఏం చేసుకోవాలంటే అంతేగా ఈ మైనస్ కిందికి పంపించుకుంటే -0 ఏమైతే 0 అవుతుంది. సో 4 ఇక్కడ కామన్ తీయ నీకు వస్తుందా, కామన్ కూడా చూసుకోవాలి కంపల్సరీ, ఇంపార్టెంట్. సో కామన్ తీయాలి. సో కామన్ ఏమైనా వస్తుందా, ఏం రావట్లేదు. 4 1 అంటే కామన్ రావట్లేదు. సో 4 0 -1 ఇంకొక ఐగన్ వెక్టర్, సెకండ్ ఐగన్ వెక్టర్ బై యూజింగ్ λ 1 ఇంకొక ఐగన్ వెక్టర్. సో 2 వచ్చినాయిగా. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇంకేంది, λ ప్లేస్లో 2 పెట్టాలి. λ ప్లేస్లో 2 పెట్టు. ఎందుకంటే మొత్తం 3 రూట్స్ పెట్టాలి. 0 పెట్టినాం ఫస్ట్, నెక్స్ట్ 1 పెట్టినాం, నెక్స్ట్ 2 పెట్టాలి. సో 2 పెడితే ఏమవుతుంది, ఇక్కడ 2 పెట్టు, 2 -2 -2 అవుతుంది. సో -2 అంటే -4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 పెట్టు ఏమవుతుంది,
4 - 2 4 - 2 అంటే ఎంత 4 - 2 2. నెక్స్ట్ ఇక్కడ 2 పెట్టు 1 - 2 అంటే ఎంత -1. ఇక్కడ యాస్టీస్ వస్తాయి -12 4 1 0 0. సో లాంబ్డా ప్లేస్లో 2 పెట్టినాం. సో వెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 అప్పుడు మనకి ఏమైంది ఈ మ్యాట్రిక్స్ ఇట్లా కన్వర్ట్ అయింది. సో ఇది -4 అయింది, ఇది 2 అయింది, ఇది -1 అయింది. ఎప్పుడు లాంబ్డా ప్లేస్లో 2 పెట్టినప్పుడు మ్యాట్రిక్స్ కన్వర్ట్ అయిందిగా. మనం ఏమనుకోవాలి A - లాంబ్డా I ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకోవాలి. ఇంటూ ఎక్స్ A - లాంబ్డా I ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. సో లాంబ్డా ప్లేస్లో 2 పెట్టినాం. 2 పెడితే ఇది వస్తుంది. ఇది ఇంటూ ఇది చేస్తే ఏమవుతుంది సింపుల్. మళ్ళీ చెప్తా, జస్ట్ డైరెక్ట్ రాసుకోవచ్చు. -4x1 ఇంకోటి -8x2 -12x3 ఈక్వల్ టు 0. దిస్ ఇంటూ దిస్ చేయి. అప్పుడు 1x1 ప్లస్ 2x2 ప్లస్ 4 ఇది x3 కోఎఫిషియంట్, ఇది x2, ఇది x1 కోఎఫిషియంట్ ఈక్వల్ టు 0 ఉంది 0. సో దీన్ని క్యాల్కులేట్ చేయడానికి రాదు. అప్పుడు ఏం చేసుకోవాలి కామర్స్ మెథడ్ ఏంది ఇట్లా పెట్టేసాలి. x1 అంటే x1 డివైడెడ్ బై ఇది మ్యాట్రిక్స్ 2 4. చూడు ఇది సేమ్ కదా. నెక్స్ట్ -2 ఇది ఇట్లా పెట్టేసాలి. 4 - 12 -4 - 12 1 4. సో చూడు -4 - 12 -4 - 12 1 4 ఈజ్ ఈక్వల్స్ టు x3 కదా. x3 అంటే ఏం చేయాలి ఇది ఇక్కడ పెట్టేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది -4 -8 1 2 అంతే. చూడు వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని డెట్ చేయడం మనకి ఈజీ. సో ఈ చిన్న పొరగాలు చేస్తారు. ఈ చిన్న పొరగాలు చేసిన తర్వాత ఈ వాల్యూ వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ క్యాన్సల్. సో ఇప్పుడు దీనిలో ఏమైనా వస్తుందా 4 కామన్ వస్తుంది. సో x1 బై ఇది 4 1 ఇది 4 2 -2 ఉంది కాబట్టి -8 కాబట్టి సో 4 2 8 కదా. సో 2 2 మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టేసినాం. నెక్స్ట్ x2 ఇక్కడ మైనస్ క్యాన్సల్ అయిపోయింది. సో ఇది 4 1 1 x3. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 యాష్ అట్లా ఉంటుంది. 0 ఏం చేంజ్ కాదు. సో -2 1 0 -2 1 0 ఇది థర్డ్ ఐగన్ వెక్టర్. సో ఇట్లా ఇది ఇంత లెంత్ చెప్పినా కానీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఈజీ అయిపోతాయి మనకి. సో 3 రూట్స్ వచ్చినప్పుడు 3 ఐగన్ వెక్టర్స్ వస్తాయి. ఈసారికి ఇళ్లే తగలబడ్డాయి. ఇళ్లలో ఉన్న జనం కూడా తగలబడితే ఆడికి పోతాడో మనిషి పశువరా ఎక్కడికి ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. సేమ్ ఇస్తాడు ప్రతి క్వశ్చన్ ఇట్లే. సో ఏ మ్యాట్రిక్స్ ఇస్తాడు మనం ఏం చేసుకోవాలి A - లాంబ్డా I ఈ ఫార్ములా రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఫార్ములా రాసుకుంటే డైరెక్ట్ దీన్ని ఏమని రాసుకోవచ్చు 2 - లాంబ్డా 2 2 3 - లాంబ్డా 1. డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నిటికీ లాంబ్డా పెట్టాలి. సో 2 - లాంబ్డా. A - లాంబ్డా ఈక్వల్ టు 0 అంటే దీన్ని ఇట్లా ఈ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. సో A - లాంబ్డా ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి ఈ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో ఇక్కడ నుంచి ఈ ఈక్వేషన్ కనుక్కోవాలంటే డైరెక్ట్ ఇట్లా డెట్ చేసినావు అనుకో నీకు ఒక రోజు టైం పడుతుంది, అది రాదు. సో ట్రిక్ ఏంది 3/3 మ్యాట్రిక్స్. 3/3 అంటే నేను ఏమని చెప్పిన λ³ λ² లాంబ్డా డెట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఏముండవు. ఇక్కడ S1 S2 ఇక్కడ S3 అయితే S3 4 S4 అట్లా తీసుకుంటూ పోవాలి. సో దీనికి ఏముండదు కాబట్టి S2 కాపేసినాం. ఫస్ట్ టర్మ్ ప్లస్, సెకండ్ టర్మ్ మైనస్, నెక్స్ట్ టర్మ్ ప్లస్, నెక్స్ట్ టర్మ్ మైనస్ వచ్చిందిగా. S1 అంటే ఏంది సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్. దిస్ యాడ్ చేయి. 3 + 2 5 5 + 2 7. సో S1 ఏమవుతుంది 7 అవుతుంది. 7 అయిందిగా. సో మైనస్ కాబట్టి -7. నెక్స్ట్ S2 ఏమవుతుంది దీనికి కోఫాక్టర్స్. సో ఇక్కడ లైన్ కొట్టేసి ఏమవుతుంది ఇది మిగులుతుంది. దీనికి డెట్ ఏమవుతుంది 3 2 6. ఇదేగా మామ ఇదే కదా 7 ఉంది 7 ఉంది ఇది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ సో డయాగ్నల్ ఎలిమెంట్స్కి కోఫాక్టర్ అనుకోవాలి. సో ఫస్ట్ డయాగ్నల్ అయిపోయింది. నెక్స్ట్ డయాగ్నల్ ఇది. సో దీనికి ఇట్లా కొట్టేసేయాలి. సారీ బూతులు వస్తున్నాయి. సో ఇట్లా కొట్టేస్తే ఏమవుతుంది ఇది 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 అయిపోయింది. నెక్స్ట్ ఇది డయాగ్నల్ ఎలిమెంట్. సో దీన్ని కొట్టేసాలి. ఇట్లా కొట్టేస్తే ఏమైతే హారిజాంటల్ వర్టికల్. సో ఇది మిగులుతుంది. సో ఇది ఇక్కడ
ఈ మూడింటికి డెట్ ఎట్లా అనుకోవాలో మనకు తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం, ఈ చిన్న పిల్లలు చేస్తారు. సో ఇది డెట్ అనుకుంటే 4, 3 ఇది వస్తాయి, ఇవన్నీ యాడ్ చేస్తే 11 అవుతాయి. ఈ 11 తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టేసాలి, ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ అయిపోతుంది 11. సో ఈ లాంబ్డా ఈక్వేషన్ వచ్చింది, ఇది ఎక్స్ క్యూబ్, సారీ లాంబ్డా క్యూబ్. సో ఈ ఈక్వేషన్ ఇక్కడ ఎంటర్ క్యాల్సి ఈక్వేషన్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్స్ టు, సో పాలినామియల్ రూట్స్ అనుకోవాలి. సో 2 డిగ్రీ 3. సో ఇది ఎక్స్ క్యూబ్ అనుకో, దీని కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -7, ఎక్స్ కోఎఫిషియంట్ 11, నెక్స్ట్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ -5, కాన్స్టెంట్ ఏముంది -5. సో ఇట్లా కొట్టేసి ఏమవుతుంది 5 రూట్, నెక్స్ట్ 1 రూట్. సో x3 ఇవ్వట్లే, ఓన్లీ x1 x2 ఇచ్చింది. మళ్ళీ చూడు x1 x2 ఇక్కడ లైట్ వస్తుంది అని చెప్తున్నా. సో x2 x1 ఓన్లీ x1 x2 ఇచ్చింది. సో మనకి 1 5 మాత్రమే ఇస్తుంది. సో క్యూబ్ అంటే 3 రూట్స్ రావాలి. సో 2 రూట్స్ ఇచ్చింది. ఇది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే M2 సబ్జెక్ట్. సో ఆ యూనిట్లో మనం రూట్స్ ఎట్లా కనుక్కోవాలని యూనిట్ 2లో చెప్పిన. సో యూనిట్ 2లో చూస్తా అంటే చూసుకో, కానీ మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్తా. సో 2 రూట్స్ వచ్చినప్పుడు ఇంకో థర్డ్ రూట్ అంటే 2 రూట్స్ వస్తే అర్థమైందంటే చెప్పిన ఆ సబ్జెక్ట్లో చెప్పిన ఆర్డినరీ డిఫరెన్షియల్. సో 2 రూట్స్ వస్తే అర్థమైందంటే మనకి 3 రావాలి, కానీ 2 వచ్చినాయి అంటే అర్థమైంది దీంట్లో 5 అన్న 1 అన్న మళ్ళీ రిపీట్ అవుతుందని అర్థం. సో 5 or 1, సో రెండిట్లో ఏదో రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంది 1 అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇది ఎట్లా కనుక్కోవాలి బ్రో అంటే సింపుల్ టెక్నిక్, ఏం లేదు. ఈ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ అన్నీ తీసుకో, క్యూబ్ కోఎఫిషియంట్ 1, దీని కోఎఫిషియంట్ -7, దీని కోఎఫిషియంట్ 11, దీని కోఎఫిషియంట్ 5, ఇట్లా లైన్ కొట్టిదేం కాదు. సో 0 ఇక్కడ 0 పెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే దీని కింద 0 పెట్టాలి. నెక్స్ట్ దీంట్లో ఏదైనా ఒక రూట్ తీసుకో, 5 1లకి వెళ్ళి ఏదైనా ఒకటి తీసుకో. నేను ఏది తీసుకుంటా 5 తీసుకుంటా, నీ ఇష్టం ఏది తీసుకునేం లేదు. 2 చేసి చూపిద్దాం, కన్ఫ్యూజన్ అవాయిడ్. సో ఈ కోఎఫిషియంట్స్ అన్నీ రాసుకొని ఇక్కడ 0 పెట్టాలి. ఇక్కడ 5 తీసుకుంటున్నాం, ఇక్కడ 1 తీసుకుంటున్నాం. సో 5 1. సో ఫస్ట్ 0 పెట్టినాం. సో 0 + 1 ఎంత 1. సో 1 × 5 5, -1 5 అంటే -2, 2 5 10, -10 -1 కూడా -10. ఇది యాడ్ చేస్తే ఏమవుతుంది 1 అవుతుంది. 5 × 1 5. సో ఇక్కడ లాస్ట్ టర్మ్ ఇట్లా 0 వస్తుంది, ఇది వెళ్ళిపోతుంది. సో మనం రూట్ 5 పెట్టుకున్నాం. రూట్ 5 పెట్టుకున్నప్పుడు ఏమైంది ఇక్కడ ఇంకొక కోఎఫిషియంట్స్ వచ్చినాయి. ఈ కోఎఫిషియంట్స్ని ఏమనుకోవాలి సెకండ్ డిగ్రీ కోఎఫిషియంట్, ఎందుకంటే థర్డ్ డిగ్రీని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది సెకండ్ డిగ్రీ కోఎఫిషియంట్ వస్తుంది. సో దీన్ని సెకండ్ డిగ్రీ ఇలా రాసుకో, అంటే 1x² - 2x + 1 = 0. సో ఇప్పుడు రాసిన వాటి అర్థం ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సో మనం ఏం పెట్టుకున్నాం 5 పెట్టుకున్నాం, x = 5 పెట్టుకుంటే ఈ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఈ డిగ్రీ ఈక్వేషన్కి ఇప్పుడు రూట్స్ అనుకో, పాలినామియల్ 2 డిగ్రీ. సో కోఎఫిషియంట్ 1 -2 1. సో దీనికి రూట్స్ అనుకుంటే ఏమొచ్చింది x = 1. నెక్స్ట్ ఇంకేమైనా వచ్చిందా మినిమం వచ్చింది. సో మినిమం అంటే రూట్ కాదు, సో x = 1 వచ్చింది. సో ఇక్కడ ఏం రావాలి x1 x2 రావాలి. x1 x2 బదులు జస్ట్ x = 1 వచ్చిందంటే ఏంది ఈ ఎక్సే మళ్ళీ రిపీట్ అవుతుందని అర్థం. సో ఈజీగా అనుకోవచ్చు. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే 2 రూట్స్ ఉంటాయి. 2 రూట్స్ అంటే జస్ట్ 1 రూట్ ఇచ్చింది, అంటే ఇదే రూట్ మళ్ళీ రిపీట్ అవుతుందని అర్థం. సో మనకి ఏమొచ్చింది ఈ 5 పెట్టుకోవడం వల్ల దీనికి 2 రూట్స్ వస్తాయి. సో 2 రూట్స్ అంటే 1. సో 1 ఇచ్చింది కాబట్టి 1 మళ్ళీ రిపీట్ అవుతుంది, మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఉన్నాయి 2 రూట్స్, 2 రూట్స్లో 1 వచ్చిందంటే ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో 1 1. సో 5 1 1. సో ఇట్లా అనుకోవచ్చు. నెక్స్ట్ 5 బదులు 5 1 2 రూట్స్ వచ్చినాయిగా ఈ క్యూబిక్ ఈక్వేషన్, ఈ క్యూబిక్ కోఎఫిషియంట్స్కి 5 1 వచ్చింది. సో నెక్స్ట్ 1 పెట్టుకున్నాం. 1 పెట్టుకుంటే ఏమవుతుంది 1 + 0 1, 1 × 1 1. ఇదేమైతే యాడ్ చేస్తే -6, -7 + 1 -6, దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది -6. సో ఈ 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 6 అంటే 4 5 అవుతుంది. దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది 5 అవుతుంది. సో -5 + 5 ఏమవుతుంది 0. సో ఆల్రెడీ ఇది పోతుంది అని చెప్పిన, ఇక్కడ ఇట్లా పోతుంది. సో ఇక్కడ పోతే కరెక్ట్ చేసినామని అర్థం, ఇక్కడ పోలేదనుకో కరెక్ట్, ఇక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసినామని అర్థం. సో క్యూబిక్ ఈక్వేషన్ నుంచి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సో x² - 6 + 5 = 0. సో ఇది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో చెప్పిన, కానీ మీకోసం మళ్ళీ చెప్తున్నాను. సో ఈ ఈక్వేషన్ క్యాల్సిలో ఎంటర్ చేసుకో, డిగ్రీ ఎంత 2. ఇప్పుడు మనం 1 పెట్టుకున్నాం. సో ఆల్రెడీ ఒక రూట్ 1 అని ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ 5 పెట్టుకోవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఆల్రెడీ 5 అనేది ఒక రూట్ తెలిసింది. సో నెక్స్ట్ ఈ డిగ్రీ ఈక్వేషన్ నుంచి నెక్స్ట్ రూట్స్ వస్తే సో 3 రూట్స్ ఈజీగా అనుకోవచ్చు. సో ఇక్కడ 1 అనేది రూట్ అని ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ 2 రూట్స్ అనుకోవాలి. డిగ్రీ 2 కోఎఫిషియంట్ 1 -6 + 5. సో x1 రూట్ ఏమైంది
5 అయింది. నెక్స్ట్ x2 రూట్ ఏమైంది 1 అయింది. దీనికి రూట్స్ ఏమొచ్చినాయి 5, 1 వచ్చినాయి. సో ఆల్రెడీ ఇక్కడ ఒక 1 ఫిక్స్ అయింది. సో 1, సో ఇక్కడ 5, 1 వచ్చింది. సో మొత్తం ఎన్ని రూట్స్ ఉన్నట్టు 5, 1, 1, 5, 1, 1. సో ఇట్లా 3 రూట్స్ కనుక్కోవచ్చు. ఇది ఎందుకు ఇంత డీటెయిల్ చెప్పినంటే ఈ ఐగన్ వాల్యూస్ రావాలంటే మనకి ఈ రూట్స్ మొత్తం రావాలి. ఈ రూట్స్ మొత్తం రావాలంటే జస్ట్ 5, 1 వస్తే నీకు వస్తాయా? ఆన్సర్ రాదు. సో ఆన్సర్ మిస్టేక్ అవుతుంది. సో ఇది కనుక్కోవాలి. ఇప్పుడు కనుక్కున్నాం కదా, ఇది ఇంపార్టెంట్ మెథడ్. ఇది వస్తేనే నీకు 5 మార్క్స్ వస్తాయి లాంగ్ ఆన్సర్. అందుకే డీటెయిల్ చెప్పిన. సో ఇప్పుడు ఏం చేయాలి? 3 రూట్స్ వచ్చినాయి. సో 3 రూట్స్ కనుక్కున్నాగా ఈ మెథడ్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నువ్వేం చేస్తావు అంటే ఒక రఫ్ నోట్స్లో రాసుకో. ఎప్పుడైతే నువ్వు రఫ్ నోట్స్లో రాసుకుంటావో ఇవన్నీ నీకు ఎగ్జామ్ చదివేటప్పుడు గుర్తొస్తాయి. నువ్వు రఫ్ నోట్స్ రాకపోతే నువ్వు ఎన్నిసార్లు వీడియో చూసినా అది నువ్వు ఏదో ఒక రోజు మర్చిపోతావు. సో నువ్వు బిస్కెట్ అవుతావు ఎగ్జామ్లో. సో రఫ్ నోట్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని రఫ్ నోట్స్లో రాసుకోవాలి. రాసుకుంటే పాస్ అవుతావు. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే కొంచెం మంచిగా క్లారిటీ అర్థమవుతుంది. డిస్టర్బెన్స్ రావు, పక్కన డిస్టర్బెన్స్. ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా ఉంటే క్లాస్ అర్థం కాదు. సో ఇయర్ ఫోన్స్ మ్యాండేటరీ, ఇంపార్టెంట్. సో రూట్స్ వచ్చినాయిగా. సో ఇక్కడ ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు లాంబ్డా ఈక్వల్ టు 5 అంటే ఏంది? ఇక్కడ 5 పెట్టాలి. సో 2 - 5 అంటే ఏంది? -3. సో దీనికి ఎట్లా చేయాలో మనకు తెలుసు. సో ఈ 2 సేమ్ వచ్చినప్పుడు 2 ఐగన్ వెక్టర్స్ ఎట్లా కనుక్కోవాలో ఇది లాస్ట్కి చెప్తా. సో 5 అంటే ఇది డిఫరెంట్. ఈ 2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 2 ఈక్వల్ ఉంటే దీనికి ఒక మెథడ్ ఉంటుంది. సో ఈ మెథడ్ లాస్ట్కి చెప్తా. సో 5 అంటే ఏంది? లాంబ్డా ఇక్కడ 5 పెట్టుకో. 3 - 5. 3 - 5 అంటే ఎంత? 3 - 5 - 2. సో ఇవన్నీ వచ్చినాయిగా. ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఏమవుతుంది? 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ 1x1 - 2x2 + 1x3. ఈ 2 నుంచి కామర్స్ మెథడ్ యూజ్ చేసుకుంటే x1, x2, x3. ఇక్కడ 4 కామన్ తీసాను. 4 కామన్ తీస్తే 1, 1, 1. ఇక్కడ మైనస్ క్యాన్సిల్. సో 1. సో ఒక ఐగన్ వెక్టర్ 1, 1, 1 వచ్చింది. నెక్స్ట్ ఇంకో 2 ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. ఏం లేదు, సింపుల్. దీనికి చేసి చూపిస్తాం. ఇప్పుడు ఈ లాంబ్డా ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 కదా రూట్. సో 1 సబ్స్టిట్యూట్ చేసి ఏమవుతుంది? 2 - 1, 1, 2, 1, 3 - 1, 1, 1, 2, 2 - 1. అప్పుడు ఏమవుతుంది? 1, 2, 1, 1. ఇక్కడ ఏమవుతుంది? 2 అవుతుంది. 1, 1, 2, 2 - 1 అంటే 1. ఇక్కడ x1, x2, x3 = 0. అప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈక్వేషన్ వస్తుంది. ఏం ఈక్వేషన్? ఇంతే కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు లాంబ్డా ఈక్వల్ టు ఎంత పెట్టినాం? 1 పెట్టినాం. సో 1 పెట్టినప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ నుంచి ఇవన్నీ సేమ్ ఉన్నాయి. 1, 2, 1, 1, 2, 1, 1, 2, 1. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? ఇది సేమ్ ఉన్నాయి కాబట్టి x1, x2, x2 అంతే. 1x1, 2x2 + x3 అంటే 1x3 = 0 అని రాసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ సేమ్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి? ఇవన్నీ ఇది చేసినా సరే ఏమవుతుంది? 1x1 + 2x2 + 1x3 = 0. మళ్ళీ ఇది చేసిన సరే ఇది ఇంటూ చేసిన సరే ఏమొస్తుంది? 1x1, 2x2 + 1x3 = 0. సేమ్ 3 సేమ్ ఈక్వేషన్స్ అయ్యా మామ. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? R2 × 2 నీకు చెప్పిన యూనిట్ 1లో. సో R2 × 2 R2 - R1 చేసినాం అనుకో, ఇదన్నీ 0 అయిపోతుంది. నెక్స్ట్ R3 × 2 R3 - R1 చేసినాం అనుకో, అప్పుడు ఇదన్నీ 0 అయిపోతుంది. సో అందుకే ఇట్లా 0, 0 అని రాసుకున్నాం. ఎందుకంటే ఇవి ఉన్నా లేకపోయినా ఒకటే. ఎందుకంటే ఒకటే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఎప్పుడు రూట్స్ అనేవి ఈక్వల్ ఉన్నప్పుడు ఇట్లా ఒకటే ఒక ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పనా? ఇవన్నీ 0s అని పెట్టుకోవాలి. సో ఇట్లా రాయద్దు, ఇవన్నీ 0s అని పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని సేమ్ ఈక్వేషన్స్ వస్తున్నాయి కదా. సేమ్ ఈక్వేషన్స్ అంటే ఇవన్నీ ఉన్నా లేనట్టే. సో ఉన్నా లేనట్టే కాబట్టి ఇవి 0s అని పెట్టుకోవాలి. ఎందుకంటే క్లారిటీ కోసం ఇవన్నీ 0s పెట్టుకోవాలి. 0s ఓన్లీ ఫస్ట్ ఈక్వేషన్ ఉండనియాలి. సో ఇవి 0s పెట్టుకొని సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది? సేమ్ 1x1 + 2x2 + 1x3 = 0. ఇక్కడ మనం ఏమనుకోవాలంటే ఇక్కడ x2 వాల్యూ సంథింగ్ అనుకోవాలి, x3 వాల్యూ సంథింగ్ అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? x1 వాల్యూ వస్తుంది. ఎట్లా కూడా చెప్తా. సేమ్ ఈ ఈక్వేషన్ కదా. ఈ ఈక్వేషన్ నుంచి నేను x2 ఏమనుకుంటున్నా? s అనుకుంటున్నా. x2 ఏదో ఒక అనుకోవాలి. x2ని సంథింగ్ ఇక్కడ yz అనుకోవద్దు, st అనుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ x ఉంది. xyz అనుకుంటాం, pqr అనుకుంటాం. సో ఇది pqr అట్లా అనుకోవచ్చు, లేకపోతే s అనుకో. x2 = s, x3 = t అనుకుంటున్నాం. ఈ క్వశ్చన్లో ఎట్లా ఉంది కాబట్టి అట్లా అనుకుంటున్నా, లేకపోతే వేరేది మన ఇష్టం వచ్చింది అనుకోవచ్చు. సో st అనుకున్నాగా ఇప్పుడు x1 వాల్యూ ఏమవుతుంది? x1 = ఇవన్నీ అవతల పంపించుకో, ఈ 2 టర్మ్స్ ఇక్కడ పంపించుకో. అప్పుడు ఏమవుతుంది?
-2 ఇది ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది. సో ఇది ఇక్కడికి వస్తే -x3. సో x1 = x2 అంటే ఏంది s -2 s. నెక్స్ట్ మైనస్ x3 అంటే ఏంది t. సో -t. సో x1 వాల్యూ ఎంత -2s -t. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది ఇదే కదా. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్లో 2 ఈక్వల్ రూట్స్ ఎప్పుడైతే 2 ఈక్వల్ రూట్స్ ఉంటాయో అప్పుడు దిస్ ఇంటూ దిస్ చేయాలి, చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. సో రిమైనింగ్ అన్ని జీరోస్ అనుకోవాలి మనం. సో మ్యాట్రిక్స్లో జీరోస్ ఉండవు, యాక్చువల్గా జీరోస్ ఉండవు, కానీ మనం జీరోస్ పెట్టుకొని దిస్ ఇంటూ దిస్ చేయాలి, అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది. కానీ ఈ ఈక్వేషన్లో x2 x3ని st అనుకోవాలి, ఇదే s అనుకోవాలి, ఇది t అనుకోవాలి. st అనుకున్న తర్వాత ఈ రెండింటిని అవతల పంపించుకోవాలి, అప్పుడు x1 = ఇట్లా అవుతుంది. సో ఇక్కడ s పెట్టేసాలి, ఇక్కడ t పెట్టేసాలి, ఇక్కడ st పెట్టాలి. పెట్టిన తర్వాత x1 వాల్యూ వస్తుంది. సో ఇదంతా x1 వాల్యూ. x2 వాల్యూ ఏంది s అనుకున్నాం, x2 s. x3 ఏమవుతుంది t. సో x1 x2 x3 దీన్ని మ్యాట్రిక్స్ లాగా రిప్రజెంట్ చేయాలి, ఎందుకంటే మనకి మ్యాట్రిక్స్ ఐగన్ వెక్టర్ కావాలి. సో ఐగన్ వెక్టర్ అంటే మ్యాట్రిక్స్. సో x1 ఏమవుతుంది -2s -t, x2 ఏమవుతుంది s, x3 ఏమవుతుంది t. సో దీన్ని మ్యాట్రిక్స్ లాగా రిప్రజెంట్ చేసినాం. ఇప్పుడు s టర్మ్స్ పక్కగా రాసుకోవాలి, t టర్మ్స్ ఒక పక్క రాసుకోవాలి. సో దీనికి పేపర్ నీట్గా ఉందా, నీట్ పేపర్లో రాద్దాం. సో నీట్గా రాస్తే క్లారిటీ వస్తుంది, హ్యాండ్ రైటింగ్ గలీజ్ ఉంటుంది కొంచెం. సో నీట్గా రాయాలి. సో నీట్గా రాయాలంటే s టర్మ్స్ పక్క తీసుకురాం. సో -2s ఇటు సైడ్ తీసుకొచ్చున్నాం. నెక్స్ట్ s టర్మ్ ఇక్కడ t ఉంది. సో అంటే s టర్మ్ ఏమవుతుంది, ఇక్కడ ఏం లేదు. సో s టర్మ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ t టర్మ్స్ ఒక సైడ్ తీసుకురాం, t టర్మ్స్ ఒక సైడ్. నెక్స్ట్ ఇక్కడ t ఉందా, t లేదు, సో ఇక్కడ 0. ఇక్కడ t ఉందా, సో t ఉంది. సో ఇదంతా ఒకటే కానీ ఇదంతా ఒకటే వెక్టర్. సో ఈ వెక్టర్ని ఏం చేస్తున్నా, నాకు 1 1 అనేది 2 వచ్చినాయి. సో దీన్ని ఈ ఒక్క వెక్టర్ని 2 లాగా కన్వర్ట్ చేయాలి. సో s టర్మ్స్ అన్నీ ఒక దగ్గరికి, t టర్మ్స్ అన్నీ ఒక దగ్గర తీసుకుంటున్నాం. సో దీని నుంచి ఒక వెక్టర్ వస్తుంది, దీని నుంచి ఒక వెక్టర్ వస్తుంది. సో 2 1స్కి 2 వెక్టర్స్ వస్తాయి మనకి అట్లా. సో ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా, ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు జస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకోవాలి, దిస్ ఇంటూ దిస్. సో ఇవన్నీ జీరోస్ అనుకోవాలి. సో దిస్ ఇంటూ దిస్ ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో ఈ రెండు అవతలు పంపించుకొని x2 = s అనుకోవాలి, దీన్ని t అనుకోవాలి. సో s t అనుకుంటే x2 ఏమవుతుంది s అవుతుంది, x3 ఏమవుతుంది t అవుతుంది. సో ఈ దీంట్లో ఈ రెండు టర్మ్స్ అవతల పంపించుకున్న తర్వాత ఈ x2 ప్లేస్లో s, దీంట్లో t పెట్టాలి. st పెడితే ఇది x1 అవుతుంది. x1 x2 x3 ఈ 3 వచ్చినాయి. ఈ 3ని దీంట్లో రాసుకోవాలి. దీంట్లో s టర్మ్ సపరేట్ రాసుకోవాలి. సో -2s అనేది s టర్మ్. నెక్స్ట్ ఇది s టర్మ్ వెక్టర్ లాగా రాసుకోవాలి. s టర్మ్ ఇక్కడ ఏమైనా ఉందా, s టర్మ్ లేదు, సో 0. t టర్మ్స్ అంటే -t ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ t టర్మ్ ఉందా, లేదు, సో 0. t టర్మ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లో s కామన్ ఉంది, దీంట్లో t కామన్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, s కామన్ తీస్తే దీంట్లో s కామన్ తీసినాం, ఈ బ్రాకెట్ తీసేసి ఇట్లా రాసుకో. s కామన్ తీసి ఏమవుతుంది, -2 1 0 ప్లస్, ఇది ప్లస్ అనుకో. నెక్స్ట్ ఇక్కడ ఏం తీస్తావు, t కామన్ తీసి ఏమైంది, ఇక్కడ -1 0. t కామన్ తీసి ఇక్కడ ఏమవుతుంది 1, అంతేగా, 1 × t. సో t కామన్ తీసిన, సో -1 × t. సో ఇక్కడ t కామన్ తీస్తే -1 మిగులుతుంది. 0 అంటే ఏం యాజ్ టీ 0 వస్తుంది, 0 × t అంటే 0నే కదా. సో ఇక్కడ 0 × t ఉన్నట్టు. సో t కామన్ తీస్తే 0నే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ s కామన్ తీస్తే -2 వస్తుంది. ఇక్కడ s కామన్ తీస్తే 1 × s. సో s కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది, 1 ఉందని అర్థం. ఇక్కడ ఏముంది, 0 ఉంటే 0 యాజ్ టీస్. సో ఇదొక వెక్టార్, ఇది x2 అనుకోవాలి, ఇది x3 అనుకోవాలి. సో λ = 5 పుట్ చేసినప్పుడు మనకి ఏదొచ్చింది, ఈ ఐగన్ వెక్టర్ వస్తుంది. సో x1 = దిస్ని డైరెక్ట్ ఇక్కడ పెట్టేసి, నెక్స్ట్ దీన్ని t అనుకుంటున్నాం, దీన్ని s అనుకుంటున్నాం, s. సో x1 x2 x3 ఆ వాల్యూస్ పెట్టినాం. ఈ వాల్యూస్లో t టర్మ్స్ సపరేట్ రాసుకోవాలి, అంటే -2t t. ఇక్కడ ఏం లేదు కాబట్టి t టర్మ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ ఇది ఇంకో వెక్టర్, 2 వెక్టర్స్ లాగా రాసుకోవాలి ఈ వెక్టర్ని. సో ఇది ఒకటి తీసుకురా. నెక్స్ట్ ఇక్కడ -s ఇక్కడ ఏముంది, t టర్మ్ ఉంది. సో s టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ 0. నెక్స్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, s ఉంది. సో ఇక్కడ s. ఇప్పుడు ఏం చేయాలి, t కామన్ తీస్తే -2 1 0. సో ఇప్పుడు మనం చేసిన దగ్గర ఏమొచ్చింది, -2 1 0. సో s కామన్ వచ్చింది ఇక్కడ t. సో s t ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ -1 0 1. సో 2 వెక్టార్స్ వస్తాయి ఎప్పుడు ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఎగ్జామ్లో సేమ్ ఇట్లే క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు మనం చేసినాం కదా, ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ దిస్. సో దిస్ అంటే మనకి ఏం వచ్చినాయి, 1 1 5 వచ్చిన తర్వాత సేమ్ ఇట్లే క్వశ్చన్ అడుగుతాడు. ఫైండ్ ద ఐగన్ వెక్టర్స్ అంటేనేమో ఈ 3 వస్తుంది ఆన్సర్. ఒకవేళ సేమ్ ఇట్లే క్వశ్చన్ ఇచ్చి ఫైండ్ ద ఐగన్ వెక్టర్స్ అన్న తర్వాత ఐగన్ వెక్టర్స్ అంటే ఐగన్ వెక్టర్స్ ఏంది, x1 x2 x3.
x1 x2 x3 విచ్ ఆర్ ఆర్థోగోనల్ అన్నాడు అనుకో, ఈ ఐగన్ వెక్టర్స్ అనేవి ఆర్థోగోనల్ ఉండాలి. సో అట్లా కనుక్కోమన్నాడు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, ఆర్థోగోనల్ అంటే కండిషన్ ఏంది, దిస్ ఇంటూ దిస్ చేస్తే ఇప్పుడు ఇది ఇంటూ ఇది చేసినాం అనుకో, అప్పుడు ఏం కావాలి, 0 కావాలి. అర్థమైందా? ఇప్పుడు ఇది x1 మామ, ఇది x3 అనుకో, ఇది x3 ఇంటూ ఇది చేస్తే ఇది చేస్తే ఏం రావాలి, 0 రావాలి. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఫస్ట్ దీన్ని రెండింటిని మల్టిప్లై చేయాలంటే చేయలేము, ఎందుకంటే ఇదే ఫార్మాట్లో ఉంది, 3 rows 1 column, ఇది 3 rows 1 column. దిస్ ఇంటూ దిస్ చేయాలంటే ఇది సెకండ్ టర్మ్ ఇది ఫస్ట్ టర్మ్ ఈక్వల్ ఉండాలని చెప్పిన. సో మల్టిప్లికేషన్ కండిషన్ ఏంది, ఇప్పుడు మనం ఆర్థోగోనల్ కండిషన్ చూసినాం, A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు I అని. సో అట్లా ఈ రెండు సేమ్ మ్యాట్రిక్సెస్ చేసినప్పుడు I వస్తుంది, కానీ ఈ డిఫరెంట్ మ్యాట్రిక్స్, అప్పుడు ఏం చేయాలి, దీన్ని ట్రాన్స్పోజ్ లా కన్వర్ట్ చేయాలి. x1 ట్రాన్స్పోజ్ ఇంటూ x3, ఇప్పుడు x1 అనుకో మామ, ఇది ఆర్థోగోనల్ ఇది ఆర్థోగోనల్ ఉండాలనుకుంటున్నాం. సో ఇది ట్రాన్స్పోజ్ చేయి, ఇది ట్రాన్స్పోజ్ ఇంటూ దిస్ చేస్తే ఏం రావాలి, 0 రావాలి. ఇది ట్రాన్స్పోజ్ ఇంటూ దిస్ చేస్తే ఏం రావాలి, 0 రావాలి. అట్లా వస్తే అవి ఆర్థోగోనల్. ఏవి, ఈ ఐగన్ వెక్టర్స్ అనేవి ఆర్థోగోనల్. సో కన్ఫ్యూజ్ అయ్యి కాకు, మంచి డీటెయిల్ చెప్తా. సేమ్ క్వశ్చన్ అడిగాను, సేమ్ అనుకుంటాం. సో ఈ 1 పక్కన పెట్టి, ఎప్పుడైనా సరే ఈ 1 ఈక్వల్ వస్తే పక్కన పెట్టేసి ఇది చేయాలి. 5 చేసినావు, 5 చేస్తే నీకు ఒక వెక్టార్ వచ్చిందిగా. ఈ వెక్టార్ ఏం కావాలి, నెక్స్ట్ వచ్చే 2 వెక్టార్స్, ఈ 2 వెక్టార్స్కి ఆర్థోగోనల్ ఉండాలి, అంతే కదా. సో ఫైండ్ ఐగన్ వెక్టర్స్ అంటే ఇది ఆన్సర్ ఇందాక చేసింది. సో ఇప్పుడు అట్లా అడగలే, ఆర్థోగోనల్ కావాలి. సో ఈ వెక్టార్ అనేది ఈ 2 వెక్టార్స్కి ఆర్థోగోనల్ ఉండాలి, అంటే ఇది ఇంటూ ఇప్పుడు ఏం కనుక్కున్నాం, ఈ 2 కనుక్కున్నాం, అంతేగా. ఈ 2 కనుక్కున్నాం, ఈ 2 ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే దీన్ని ఇట్లా రాసుకోవాలి, దీన్ని ఇట్లా రాసుకోవాలి, ఇట్లా -1 0 1 ఇక్కడ ఏం రాసుకోవాలి, 1 -2 1 అంతే వచ్చిందా, 1 -2 1 వచ్చిందా, సారీ ఈ రూట్ ఏంది, ఈ రూట్ ఏమొచ్చింది, -2 1 0. సో -2 1 0 ఇట్లా రాసుకోవాలి అడ్డం. సో ఇక్కడ రాంగ్ రాసిన, -2 1 0 అవుతుంది. సో దీన్ని ఇట్లా అడ్డం రాసుకోవాలి, హారిజంటల్ని ఇట్లా రాసుకోవాలి. సో -1 0 1 ఇట్లా రాసుకోవాలి. సో ఇప్పుడు ఈ కండిషన్ ఏంది, మనకి ఈ 3 వెక్టర్స్ అనేవి ఆర్థోగోనల్ ఉన్నాయని చెప్తుండ్రు. సో దిస్ ఇంటూ దిస్ ట్రాన్స్పోజ్, సో దీనికి ఇది ట్రాన్స్పోజ్, దీనికి ఇది ట్రాన్స్పోజ్ చేసి చూడాలి. సో ట్రాన్స్పోజ్ చేసి చూసిన, అప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలని చెప్పిన. సో ఎట్లా తెలుసు మనకి, ఇట్లా దిస్ ఇంటూ దిస్ చేయాలి. సో అప్పుడు ఒక ఎలిమెంట్ వస్తుంది, దిస్ ఇంటూ దిస్, -2 ఇంటూ 1 ఏమవుతుంది, -2 అవుతుంది. దిస్ ఇంటూ దిస్ అంటే 1 ఇంటూ 1 1 అవుతుంది. దిస్ ఇంటూ దిస్ అంటే 0. సో -2 + 1 అంటే ఎంత, -2 + 1 అంటే -1. సో నాట్ ఈక్వల్ టు 0. సో మనకి ఏం రావాలి, ఈక్వల్ టు 0 రావాలి. సో ఇది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇది రాంగ్. సో ఈ వెక్టార్ అనేది లేదు, ఇది -2 1 0 అనేది ఈ వెక్టార్ లేదు. సో ఈ వెక్టార్ లేకపోతేనే ఆర్థోగోనల్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఈ వెక్టార్ లేదు. నెక్స్ట్ ఈ వెక్టార్ చూసుకో, ఈ వెక్టార్ ఇంటూ దిస్. సో ఈ వెక్టార్ ట్రాన్స్పోజ్ చేయి, ఎందుకంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్కి ట్రాన్స్పోజ్ చేయాలి, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్. సో ఇవి హార్డ్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఇది హార్డ్ క్వశ్చన్. ఎప్పుడైతే ఐగన్ వెక్టార్స్ అనేవి ఆర్థోగోనల్ ఉండాలంటాడో అప్పుడు ఫస్ట్ 5 చేసుకోవాలి. 5 చేసుకుంటే ఇది ఒక వెక్టార్ వస్తుంది. ఈ వెక్టార్కి నెక్స్ట్ ఈ 2 వెక్టార్స్ కనుక్కున్నాం కదా, ఈ 2 వెక్టార్స్ ఆర్థోగోనల్ ఉన్నాయా లేదా చూడాలి. సో ట్రాన్స్పోజ్ చేసి మల్టిప్లై చేయాలి, దిస్ ఇంటూ దిస్. సో దిస్ ఇంటూ దిస్ ఏమైతే -1, దిస్ ఇంటూ దిస్ 0, దిస్ ఇంటూ దిస్ 1 అవుతుంది. సో 1 -1 ఏమవుతుంది, 1 -1 అంటే 0. సో ఇది సాటిస్ఫై అవుతుంది, ఇది ఈ సాటిస్ఫై. సో ఈ 2 వెక్టార్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఆన్సర్లో ఈ 2 వెక్టార్స్ ఉంటాయి, ఇది ఎలిమినేట్ అయిపోయింది. సో దీని ప్లేస్లో ఒకటి కొత్తది కనుక్కోవాలిగా. ఈ వెక్టార్ అనేది ఎట్లుండాలి, దీనికి ఆర్థోగోనల్, అంతేగా. ఇప్పుడు 2 వెక్టార్ కన్ఫర్మ్, ఈ 2 ఉన్నాయి. సో ఇది లేదు, ఇది ఆర్థోగోనల్ కాదు కాబట్టి ఇది లేదు. సో దీని ప్లేస్లో కొత్తది కనుక్కోవాలి. కొత్తది ఎట్లా కనుక్కుంటావు బ్రో, కొత్తది మనం దీని నుంచి ఈ 2 కనుక్కున్నాం, ఈ రెండిట్లో ఇది సాటిస్ఫై అయింది కాలేదు. సో దీని ప్లేస్లో ఇంకోటి కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటావు బ్రో అంటే సింపుల్, ఏం లేదు, ఇది ఆర్థోగోనల్గా. నెక్స్ట్ ఏం కావాలి, ఇప్పుడు ఇక్కడ ఒక వెక్టార్ రావాలి. ఈ వెక్టార్ అనేది దీనికి ఆర్థోగోనల్ ఉండాలి, దీనికి ఆర్థోగోనల్ ఉండాలి. సో ఈ వెక్టార్ ఏంది, ఇది, ఈ వెక్టార్ ఇది. సో ఈ వెక్టార్ అనేది దీనికి ఆర్థోగోనల్ ఉండాలి. సో దీని ట్రాన్స్పోజ్ ఇంటూ వెక్టార్. సో ఈ వెక్టార్ పేర్లు తెలియదు కాబట్టి ఈ వెక్టార్ అనేది మనకు తెలియదు. సో LMN అనుకున్నాం. సో ఇది XYZ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, STR PQR LMN. సో వేరియబుల్స్ ఏవైనా అనుకోవచ్చు. దిస్ ఇంటూ దిస్. సో దీని ట్రాన్స్పోజ్ ఇంటూ ఈ కొత్త వెక్టార్ చేస్తే ఏం రావాలి, 0 రావాలి. నెక్స్ట్ దీని ట్రాన్స్పోజ్, ఇది ఆల్రెడీ తెలుసు, ఈ 2 తెలుసు కాబట్టి దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకున్నాం. ఈ 2 తెలుసు కాబట్టి ట్రాన్స్పోజ్. ఇక్కడ ఒక కొత్త వెక్టర్ రావాలి. దిస్ ఇంటూ దిస్ చేస్తే ఏం రావాలి, 0 రావాలి. సో దిస్ ఇంటూ దిస్ చేయి, L ప్లస్ M 1 ఇంటూ L 1 ఇంటూ M ప్లస్ 1 ఇంటూ N ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఇంటూ దిస్ చేస్తే ఈక్వల్ టు ఏం రావాలి, 0. ఫస్ట్ ఎలిమెంట్ ఏంది 0. సో 0 రావాలి. దిస్ ఇంటూ దిస్ 0, దిస్ ఇంటూ దిస్ చేసుకో, -L ప్లస్ 0M ప్లస్
1n ఈక్వల్ టు 0. సో ఈ రెండు ఈక్వేషన్ నుంచి మనకి కామర్స్ మెథడ్ నుంచి ఎట్లనో చెప్పిన. సో కామర్స్ ఇక్కడ 0 0 వచ్చిందంటే దీన్ని క్యాల్సిలో పెట్టలేం, 0 0 వస్తే క్యాల్సిలో పెట్టలేం. సో కామర్స్ మెథడ్ నుంచి XYZ వాల్యూస్ వస్తాయి ఇట్లా డెట్ చేసుకుంటే. సో అప్పుడు మనకి ఏమైతే LMN వాల్యూస్ వస్తాయి, ఇక్కడ LMN వాల్యూ. ఇప్పుడు ఈ వెక్టర్ అనేవి ఎట్లుంటాయి, ఆర్థోగోనల్ ఉంటాయి. సో ఇవన్నీ ఐగన్ వెక్టర్స్ కనుక్కోమంటే ఈ 3 ఆన్సర్. సో ఐగన్ వెక్టర్స్ ఆర్థోగోనల్ ఉండాలంటే ఫస్ట్ 5 చేసుకోవాలి, ఒక వెక్టర్ వస్తుంది. ఈ వెక్టార్కి ఇది 2 మల్టిప్లై ట్రాన్స్పోజేషన్ మల్టిప్లై చేస్తే దీనిలో ఒకటి సాటిస్ఫై అవుతుంది. సో 2 వెక్టర్స్. నెక్స్ట్ థర్డ్ వెక్టర్ కనుక్కోవాలి అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో దీనికి ఐగన్ వాల్యూస్ ఎట్లా కనుక్కోవాలో మనకు తెలుసు. A మైనస్ లాండా అది చేసిన తర్వాత లాండా క్యూబ్ ఆ ఈక్వేషన్ చేసిన తర్వాత లాండా వాల్యూస్ వస్తాయి. సో లాండా వాల్యూస్ ఏమొస్తాయి, ఓన్లీ క్యాల్సిల్ ఎంటర్ చేస్తే మనకి ఈ పాలినామియల్ ఈక్వేషన్కి క్యాల్సిల్ ఎంటర్ చేస్తే ఓన్లీ 1 అని వస్తుంది, x ఈక్వల్ టు 1. పాలినామియల్ క్యూబ్ ఈక్వేషన్కి ఇక్కడ ఉంది, ఇది ఆఫ్ అయిపోయింది. సో పాలినామియల్ క్యూబ్ ఈక్వేషన్కి ఓన్లీ 1 అని వస్తుంది. సో 1 అని వస్తే ఏమని పెట్టుకుంటాం మనం, దీని కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా, లాండా క్యూబ్ కోఎఫిషియెంట్స్, ఆ కోఎఫిషియెంట్స్ అన్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకోవాలి. లాండా ఈక్వల్ టు 1 పెట్టుకోవాలి. 1 పెట్టుకుంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్కి మళ్ళీ ఏమొస్తుంది, 1 అని వస్తుంది. 1 అంటే ఏంది, మళ్ళీ అదే రూట్ రిపీట్ అవుతుంది. సో 1 1 ఇక్కడ ఒక 1 పెట్టుకున్నాం. సో 1 కన్ఫర్మ్ ఆల్రెడీ. సో 1 1. సో 3 రూట్స్ వచ్చినాయి, 3 రూట్స్ 1 వచ్చినాయి అని అర్థం. సో ఇది ఎట్లా కనుక్కోవాలో మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఈ లాండా ప్లేస్లో 1 పెట్టాలి. ఇదే కదా, ఇది ఏమంటారు వెక్టార్ ఈక్వేషన్ A. సో A మైనస్ లాండా I అంటే ఏంటిది, ఇక్కడ మైనస్ లాండా, ఇక్కడ మైనస్ లాండా, ఇక్కడ మైనస్ లాండా పెట్టుకోవాలి. సో లాండా ప్లేస్లో ఏం పెడుతున్నాం, 1 పెడుతున్నాం. -3 -1 అంటే ఏంది, -4 4 మైనస్ ఇక్కడ 1 పెట్టుకోవాలి. సో 4 - 1 అంటే 3. నెక్స్ట్ 2 మైనస్ లాండా అంటే ఇక్కడ 1 పెట్టుకో, 2 - 1 అంటే 1. సో ఈ ఈక్వేషన్ వచ్చిందిగా. ఇప్పుడు మనం ఏమని చెప్పినా, ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు ఏమని చెప్పినా ఓన్లీ ఒక ఈక్వేషన్ కన్సిడర్ చేయాలి, ఇవన్నీ జీరోస్ పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటంటే, ఇక్కడ రూల్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు సేమ్ ఇదే కదా, దీనికి మంచిగా డీటెయిల్గా చెప్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక రూల్ ఉంటుంది, ఇక్కడ లాండా ఈక్వల్ టు 1 పెట్టుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, 1 2 1 1 2 1 1 2 1. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఎక్లాన్ ఫామ్ లాగా కన్వర్ట్ చేయాలి. ఎక్లాన్ ఫామ్ అనేది మనం యూనిట్ 1లో చెప్పిన, ఇదే సబ్జెక్ట్లో యూనిట్ 1లో చెప్పిన. ఎక్లాన్ ఫామ్ అంటే ఏంది, R1ని యూజ్ చేసుకొని ఇది 0 చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, R2 × R2 చేంజ్ అయితే R3 చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఈ జీరోస్ చేయాలి. సో R2 R3 చేంజ్ చేయాలి. సో R2 - R1. ఇదేం చేయాలి, R3 × R3 - R1. అప్పుడు ఈ ఫస్ట్ ఎలిమెంట్ 0 అవుతుంది. సో అవన్నీ జీరోస్ లాగా కన్వర్ట్ చేసుకున్నాం, అట్లా జీరోస్ అయినాయి. ఇది ఎక్లాన్ ఫామ్లో చేయబోతుంటే ఇవన్నీ జీరోస్ అయినాయి. సో ఇది ఇక్కడ చెప్పడం మర్చిపోయినా, డైరెక్ట్ జీరోస్ వేసుకోవాలని చెప్పినా, అట్లా వేసుకోవద్దు. సో ఎక్లాన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇది మ్యాట్రిక్స్ ఈక్వేషన్. ఈ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ని ఎక్లాన్ ఫామ్లో ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో మనకు తెలుసు. సో ఈ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ని ఇంతకుముందు యూనిట్ 1లో చెప్పినా కదా, సో మళ్ళీ ఒకసారి చెప్తాను డీటెయిల్గా. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి. ఎక్లాన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ 1 ఉండాలి. అప్పుడు 1 ఈ R1 అన్నట్టు. సో R1ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం, R2 R3 ఫస్ట్ ఎలిమెంట్ 0 చేస్తున్నాం. సో ఇక్కడ 1 ఉండాలి. 1 ఉండాలంటే నేనేం చేస్తున్నా, ఇక్కడ ఆల్రెడీ 1 ఉందిగా, ఇది ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఏం చేయాలి, R2 - సంథింగ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఈజీ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. 1 2 1. ఇప్పుడు ఏమవుతుంది, హీరో యాస్టిస్, హీరో కిందికి వస్తే హీరో పైకి వస్తుంది, అట్లా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సో యూనిట్ 1లో చెప్పిన డీటెయిల్గా. సో ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని యూజ్ చేసుకొని ఇది 0. సో R2 చేంజ్ చేయాలి. ఈ డీటెయిల్గా చెప్పాను, జస్ట్ స్పీడ్ చెప్పేసి. R2 × R2 అంటే 2 మైనస్ R1 యూజ్ చేసుకోవాలి. సో 2R1 అంటే -2, R1 వాల్యూ ఎంత 1. సో 2 - 2 అంటే 0. సో 0 అయిపోతాయి ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్. R3 × R3 అంటే -4 మైనస్ ఉంది కాబట్టి ఇంకా +4 కావాలి. సో 4R1 4 × R1 వాల్యూ ఎంత 1. సో -4 + 4 0. సో ఇవి రూల్స్ అనమాట, ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్. ఈ రూల్స్తోని చేయాలి. సో ఈ స్పీడ్గా చేస్తాను, యూనిట్ 1లో చెప్పినా కదా. సో R1 అనేది యాస్టిస్, ఎందుకంటే R2 R3 చేంజ్ చేస్తున్నాం. సో R2 × R2 - 2R1. దిస్ -2 × 1 0. దిస్ -2 × దిస్ అంటే 2 to the 4. 3 - 2 × 2. ఇదేగా రూల్. 3 - 2 × 2. 2 to the 4. 3 - 4 అంటే ఎంత, -1. నెక్స్ట్ దిస్ -2 × 3 దీనికి 1. సో 2 × 1. 3 - 2 అంటే 1. చూడు సేమ్ ఈక్వేషన్ వచ్చిందా, సేమ్ ఈక్వేషన్. సో R2 R3 ఫస్ట్ ఎలిమెంట్ 0 చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ యూజ్ చేసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ 0. ఎట్లా అంటే R3 అంటే -4 R1
4r1 అంటే -4 × 4 × 1 అంటే 4 -4 + 4 0 0 నెక్స్ట్ -7 -1 + 4 × 2 2 4 8 8 -7 అంటే 1 ఇక్కడ 1 వస్తుంది ఇక్కడ 1 సో ఇక్కడ 1 రాంగ్ రాసినాం నెక్స్ట్ ఇక్కడ -5 + 4 × 1 సో -5 + 4 అంటే -1 సో ఇక్కడ -1 వస్తుంది సో ఇక్కడ -1 ఇక్కడ -1 సో ఇట్లా ఈక్వేషన్ వస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని యూజ్ చేసుకొని ఇది 0 వేసుకోవాలి దీన్ని ఎందుకంటే ఎక్లాన్ ఫామ్ అంటే ఇట్లా ట్రయాంగిల్లో 0 రావాలని చెప్పిన ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద 0 రావాలి సో ఇక్కడ 1 రావాలి ఇది 1 రావాలంటే ఏంది ఈ రో చేంజ్ చేసుకోవాలి ఈ రో పైకి ఈ రో కిందికి లేకపోతే ఈ రో మొత్తాన్ని -తో మల్టిప్లై చేసినా ఇక్కడ -1 ఏమైతే +1 అవుతుంది అప్పుడు ఏమవుతుంది సో ఈ రో మొత్తాన్ని -తో మల్టిప్లై చేసుకోండి ఎట్లయినా చేసుకోవచ్చు నేను యూనిట్ 1లో చెప్పిన సో ఇది డీటెయిల్గా అవసరం లేదు మళ్ళీ సో 1 ఇది -1 అవుతుంది సో ఇప్పుడు ఇది యూజ్ చేసుకోవాలి R2ని యూజ్ చేసుకొని R3 0 వేయాలి సో R3 × 2 R3 0 వేయాలంటే R3 చేంజ్ సో R3 × 2 R3 - R2 అప్పుడు ఏమవుతుంది 1 to 1 ఇది దీన్ని యూజ్ చేసుకోవాలిగా సో ఇది యాస్టీస్ అట్లా ఉంటుంది R3 × 2 ఏమవుతుంది R3 - R2 దిస్ - దిస్ 0 0 దిస్ - దిస్ ఏమవుతుంది 0 అవుతుంది సో ఇక్కడ 0 0 ఉంది ఇందాక 0 0 సో ఇప్పుడు ఇది ఎక్లాన్ ఫామ్లో కన్వర్ట్ అయిందిగా సో ఇప్పుడు మనకి ఈ ఎక్లాన్ ఫామ్ వచ్చింది సో ఎక్లాన్ ఫామ్ వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్ ఇది మల్టిప్లై చేసుకోవాలి = 0 దిస్ × దిస్ చేస్తే ఇట్లా పాలినామియల్ ఇట్లా ఎక్స్ వేరియబుల్లో ఈక్వేషన్ వస్తుంది దిస్ × దిస్ చేస్తే = 0 అనుకోవాలి సో మనకి డైరెక్ట్ రాసుకోవచ్చు 1x1 అంటే x1 + 2x2 + x3 1x3 అంటే x3 = 0 నెక్స్ట్ ఇక్కడ ఏముంది 0x1 - x2 + x3 = 0 ఇవన్నీ జీరోస్ ఉన్నాయి కాబట్టి రాసుకోపోయినాయి కదా సో ఇందాక మనం అక్కడ అన్ని జీరోస్ పెట్టుకోమని చెప్పినాం కదా అట్లా పెట్టుకోదు యాక్చువల్గా ఏం చేయాలంటే ఎక్లాన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి ఎందుకంటే అన్ని సేమ్ వచ్చినాయి 1 to 1 1 to 1 సేమ్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ జీరోస్ అయిపోతాయి డైరెక్ట్ ఎక్లాన్ ఫామ్ కన్వర్ట్ చేస్తుంటే సో ఓన్లీ 1 ఈక్వేషన్ నుంచి ఇది తీసుకొచ్చినాం సేమ్ అది అక్కడ ఎట్లా తీసుకొచ్చినామో దీంట్లో కూడా సేమ్ అట్లా అనుకోవాలి సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా x2ని t అనుకుంటున్నాం టీ అన్న ఎస్ అనేది అనుకోవచ్చు ఎస్ అనుకుందాం -s సో -s + x3 = 0 సో ఈ ఎస్సిటీ అవుతే ఏమవుతుంది x3 = s అవుతుంది అంతేగా ఈ ఎస్ అవతల తీసుకురా అప్పుడు ఏమవుతుంది x3 = s సో మనం ఏం పెట్టినాం x2 = s అని పెట్టుకున్నాం సో x2 s పెట్టుకుంటే మనకి ఏమైంది ఇక్కడ ఇప్పుడు 2 కదా ఇది 0 0x1 అంటే 0 ఇక్కడ ఏం లేదు సో ఇక్కడ x2 ఏం పెట్టుకున్నాం s అని పెట్టుకున్నాం సో s అని పెట్టుకుంటే ఏమైంది ఇది -s + x3 = 0 అయింది సో -s ఇక్కడికి వస్తే ఏమైంది x3 కూడా s అయింది సో ఇది x2 s అని పెట్టుకుంటే x3 కూడా s అయిపోయింది ఆటోమేటిక్గా సో ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనకి x2 x3 వాల్యూస్ s అని వచ్చేసింది x2 x3 వాల్యూస్ ఇక్కడ పెట్టేసాయి ఈ ఈక్వేషన్ ఏంది 1x1 x2 వాల్యూ ఏంది 2s x3 వాల్యూ ఏంది s అంటే దీని వాల్యూ s = 0 2s + s ఏమవుతుంది 3s అవుతుంది 1x అంటే x1 + 3s = 0 3s అవతలకి వస్తే ఏమవుతుంది x1 = -3s అవుతుంది అంతే కదా -3s సో x1 వాల్యూ ఏంది -3s x2 వాల్యూ ఏంది s x3 వాల్యూ ఏంది s అప్పుడు ఏమవుతుంది x1 x2 x3 ఇట్లా వెక్టర్ లాగా రాసుకోవాలి అప్పుడు ఏమవుతుంది -3s x2 ఏమో s అవుతుంది x3 ఏమో s అవుతుంది సో దీని వెక్టర్ x1 x2 x3 ఫార్మాట్లో రాసుకున్నాం సో s కామన్ ఇక్కడ t ఉందా t రావట్లేదు ఎందుకు t రావట్లేదు అంటే ఇందాక దాంట్లోనేమో x1 x2 x3 ఒకటే లైన్ వచ్చింది దాంట్లో ఒకటి s అనుకుంటున్నాం ఒకటి t అనుకుంటున్నాం సో దీంట్లో ఏమనుకున్నాం అంటే మనం ఫస్ట్ దీన్ని s అన్న t అని అనుకోవాలి అనుకుంటే ఏమైంది 2 ఈక్వేషన్లు ఉన్నాయి కదా సో ఈ 2 ఈక్వేషన్ల నుంచి x1 x2 వాల్యూస్ ఇక్కడ వచ్చేసినాయి మనకి ఎందుకంటే ఒకటి s పెట్టుకుంటే ఆటోమేటిక్ ఇంకోటి ఏమవుతుంది s అయిపోతుంది సో t అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ సో ఇది కన్ఫ్యూజన్ అవుతుంది కానీ కొంచెం క్లెవర్స్ అయితే అర్థం చేసుకుంటారు కొంతమందికి కన్ఫ్యూజన్ అవుతుంది సో కన్ఫ్యూజన్ అయినా ఏం లేదు ఇప్పుడు చెప్పినా కదా ఎగ్జామ్లో ఇట్లాంటి ప్రాబ్లమ్ వస్తే ఈజీగా చేసే సో 2 ఈక్వేషన్స్ నుంచి x2 x3 వాల్యూ s వచ్చింది సో x2 x3 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే x1 వాల్యూ -3s సో ఇక్కడ s కామన్ ఇస్తే -3 1 1 s కామన్ ఇస్తే -3 1 1 ఇదే వెక్టర్ అయిపోతుంది సో ఇక్కడ మనకి ఎన్ని వెక్టర్స్ రావాలి 3 వెక్టర్స్ రావాలి 3 వెక్టర్స్ బదులు ఓన్లీ 1 వెక్టర్ వచ్చింది అంటే ఈ ఐగన్ వెక్టర్స్ ఒకటే ఉంటుంది ఐగన్ వాల్యూస్ 3 ఉంటాయి ఐగన్ వెక్టర్స్ అనేది ఒకటే అంటే ఏంటిది అర్థం ఇదే ఐగన్ వెక్టర్ మళ్ళీ 3 సార్లు రిపీట్ అయిందని అర్థం సో ఇది ఒకటే వచ్చిందిగా సో 3 ఐగన్ వెక్టర్స్ కావాలి సో దీన్నే మళ్ళీ రిపీట్ చేయి సో 3 ఐగన్ వెక్టర్స్
సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇప్పుడు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవడం వచ్చింది. ఆర్థోగోనల్ కండిషన్ చెప్తే కూడా వచ్చింది. సో ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు ఐగన్ వాల్యూస్ ఈక్వల్ వాల్యూస్ ఉన్నప్పుడు కూడా ఎట్లా చేయాలో తెలుసు. సో ఇప్పుడు మనకి డీటెయిల్గా ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ వచ్చేసినాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు లాంగ్ ఆన్సర్, ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్, ఇప్పుడు దీనికి ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కోవాలో మనకు తెలుసు. కనుక్కుంటే 3, 7, 1 ఐగన్ వాల్యూస్ వచ్చినాయి. ఈ మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ ఏమడుతుందంటే ఏ ఇన్వర్స్కి ఐగన్ వాల్యూస్ కనుక్కోమంటాడు. ఇది 1 మార్క్ క్వశ్చన్. సో ఏ ఇన్వర్స్కి ఏమవుతుందంటే సేమ్ 1/3. ఇన్వర్స్ అంటే 1/a కదా. ఇప్పుడు మనకి ఏఐకి ఐగన్ వాల్యూస్ ఏమొచ్చినాయి 3, 1, 7. ఏ ఇన్వర్స్ అంటే ఏంది, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/a. సో దాని ఐగన్ వాల్యూస్ కూడా ఏమవుతాయి 1/a అవుతుంది. సో దీని ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి, ఏ ఇన్వర్స్కి ఐగన్ వాల్యూస్ ఏమవుతుంది 1/3, 1/7, 1/1 అవుతుంది. సో 1/3, 1/7, 1/1 అంటే 1. సో ఏ ఇన్వర్స్కి ఐగన్ వాల్యూస్ ఇవి అవుతాయి. నెక్స్ట్ ఏ క్యూబ్కి ఐగన్ వాల్యూస్ ఏమవుతుంది, ఇప్పుడు ఏకి ఎంత వచ్చినాయి, గివ్ వచ్చినాయి. సో దీనికి క్యూబ్ చేసేయాలి. ఐగన్ వాల్యూస్కి క్యూబ్ చేయి. అప్పుడు ఏమవుతుంది 3 క్యూబ్, 7 క్యూబ్, 1 క్యూబ్. ఇవి ఐగన్ వాల్యూస్ అవుతాయి దేనికి, ఏ క్యూబ్కి. సో ఏకి ఫైండ్ చేస్తే ఏ క్యూబ్కి కూడా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఏకి ఫైండ్ చేస్తే ఏ ఇన్వర్స్కి కూడా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఎందుకంటే 1/a చేస్తే ఏ ఇన్వర్స్ ఐగన్ వాల్యూస్ వస్తాయి. ఏ క్యూబ్ చేస్తే దీని వాల్యూస్ వస్తాయి, ఐగన్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంది, రోస్ కాలమ్స్ ఇట్లా. ట్రాన్స్పోజ్ అంటే నేను చెప్పిన యూనిట్ 1లో ఏ అంటే ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్ అన్ని కాలమ్స్ లాగా చేంజ్ అయిపోతాయి. సో ఏ ట్రాన్స్పోజ్ అంటే ఈ ఐగన్ వాల్యూస్ సేమ్ అవే వస్తాయి, చేంజ్ ఏం కాదు. ఎందుకంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఈ రోని కాలమ్ చేస్తాం, ఇప్పుడు ఏ కదా మామ. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంది, ఈ రో కాలమ్ అవుతుంది. సో 3, 0, 0 ఇది కాలమ్ అవుతుంది. సో సెకండ్ రో సెకండ్ కాలమ్ అవుతుంది. నెక్స్ట్ ఈ రో ఈ కాలమ్ అవుతుంది. 2, 6, 1 ఇది మ్యాట్రిక్స్ ఇట్లా రాసుకుంటాం. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ యాజిటీస్ అవే ఉంటాయి. సో ఐగన్ వాల్యూస్ కూడా సేమ్ అవే అవుతాయి. అర్థమైందా? ఇంతకీ ఎవరు నువ్వు? అడిగిన దానికి ఆన్సర్ చెప్పరా. రా నా మ్యూజిక్ ఆఫ్. స్టోరీ బాగుంది, చెప్పమ్మా. 15వ తారీఖు నీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది. 20వ తారీఖు నిన్ను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని జనానికి తెలుస్తుంది. 25వ తారీఖు పబ్లిక్ నువ్వంటే భయం పోతుంది. 1వ తారీఖు నువ్వు ఫినిష్. ఎవడ్రా నువ్వు? మాస్. సో నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్యాలీ హెల్మెంటన్ థీరం. సో మనకి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ క్యాలీ హెల్మెంటన్ థీరం అనేది నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ 5 మార్క్స్. సో ఈజీ మమ్మ, ఇది ఏం లేదు. క్వశ్చన్లో వెరిఫై ద క్యాలీ హెల్మెంటన్ థీరం ఫర్ మ్యాట్రిక్స్ ఇస్తాడు, వాడే ఇస్తాడు. అండ్ యూజ్ ఇట్ టు ద మ్యాట్రిక్స్ దిస్ అంటాడు. సో దీన్ని సింప్లిఫై చేయాలి. క్యాలీ హెల్మెంటన్ థీరం యూజ్ చేసుకొని దీన్ని సింప్లిఫై చేయాలి. సేమ్ ఏం చేయాలంటే దీనికి ఐగన్ వాల్యూస్ కనుక్కో. a మైనస్ లాండా ఈక్వల్ టు 0 ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. స్టెప్ బై స్టెప్ రాయాలి. ఇది రాసిన తర్వాత లాండా వాల్యూస్ కనుక్కోవాలి. కనుక్కొని డైరెక్ట్ దీన్ని మనం ఈ ఈక్వేషన్ రాస్తాం. క్యూబ్ కాబట్టి లాండా క్యూబ్, లాండా స్క్వేర్, లాండా ఇట్లా రాసుకొని. సో మనకి ఇప్పుడు S1 వాల్యూ ఎట్లా కనుక్కోవాలో తెలుసు. సో S1, S2 వాల్యూ కనుక్కొని ఈ లాండా ప్లేస్లో a అని పెట్టుకోవాలి. సో లాండా ఏమైంది, లాండా క్యూబ్ ఏమైంది, ఏ క్యూబ్ అయింది. ఇక్కడ -5, ఇక్కడ 5 వస్తుంది. సో -5 a స్క్వేర్. ఇక్కడ 7 వస్తుంది, దీని వాల్యూ 7 వస్తుంది. సో 7 a. సో ఇక్కడ డెట్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, డెట్ ఏ వాల్యూ క్యాల్సీ యూజ్ చేసుకొని దీని డిటర్మినెంట్ కనుక్కోవచ్చు, ఎట్లా కూడా చెప్పిన. సో దీని డిటర్మినెంట్ కనుక్కుంటే మనకి 3 అని వస్తుంది. సో ఈ 3 ఇక్కడ పెట్టేసాలి, -3 దీని వాల్యూ -3. సో ఇక్కడ ఏతోనే రిప్లేస్ చేయాలి. ఈ ఈక్వేషన్లో ఈ వాల్యూస్ అన్నీ వచ్చినాయి, ఇది ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో ఏ పెట్టు, ఇక్కడ ఏ. సో ఇక్కడ ఏం లేదు, ఓన్లీ కాన్స్టెంట్ ఉంది. సో కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ లాంబ్డా ఉంటే ఏ పెడుతున్నావు. సో కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఐ పెట్టాలి. -3 ఐ అంటే ఏంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఇక్కడ కాన్స్టెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐ పెట్టాలి, మిగతా లాంబ్డా ప్లేస్లో ఏ పెట్టాలి. సో ఇప్పుడు ఏ స్క్వేర్ వాల్యూ మనం దీని నుంచి కనుక్కోవాలి, క్యాల్సీ నుంచి. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఏ క్యూబ్ వాల్యూ, ఏ స్క్వేర్ వాల్యూ, ఏ వాల్యూ కావాలి. సో ఏ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిండు. సో ఏ స్క్వేర్, ఏ క్యూబ్ ఎట్లా కనుక్కోవాలి చెప్తాం. సో మ్యాట్రిక్స్ ఏ డిఫైన్ 3 rows 3 columns. సో మ్యాట్రిక్స్ ఏంది 1 = 1 = 1 = 0 1 0 1 1 2. సో మ్యాట్రిక్స్ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఆప్షన్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ 3. సో ఆప్షన్ 3 అంటే మ్యాట్ ఏ ఇంటూ మ్యాట్ ఏ చేస్తే ఏ స్క్వేర్ వస్తుంది. సో ఇంటూ మళ్ళీ మ్యాట్ ఏ చేయాలి అంటే 3. సో మ్యాట్ ఏ ఇంటూ మ్యాట్ ఏ, దీని వాల్యూ ఏంది ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ వాల్యూ వస్తుంది. సో ఏ స్క్వేర్ వాల్యూ ఏంది, ఫస్ట్ 5 4 4 0 1 చూడు, దీని వాల్యూస్. సో ఇది ఏ స్క్వేర్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏ క్యూబ్ కావాలి కదా, ఆప్షన్ ఏం చేయాలి, మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో డిఫైన్ అవసరం లేదు మనకి. ఇప్పుడు మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ ఎట్లా వేస్తాం, బయటికి మొత్తం ఇట్లా బయటికి
మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ వచ్చినాం డైరెక్ట్. డిఫైన్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ డిఫైన్ చేసినాం. సో ఇట్లా బయటికి పోయినా అనుకో, ఇదంతా బయటికి పోయినా నేను 3. సో ఇది మ్యాట్రిక్స్ ఎంటర్ అయిపోయినా. సో డిఫైన్ మ్యాట్రిక్స్ అంటుంది. సో 1. సో 3 rows 3 columns. సో మనకి ఏం మ్యాట్రిక్స్ ఉంది, ఈ ఆల్రెడీ మ్యాట్రిక్స్ ఉంది. సో మనం ఏం చేయాలి, ఆప్షన్ కొడితే మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ 3. సో మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ వచ్చినాక ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఆప్షన్ 3 ఇంటూ ఆప్షన్ మళ్ళీ 3 ఇంటూ ఆప్షన్ మళ్ళీ 3 అంటే ఏ ఇంటూ ఏ అంటే ఏంది, ఏ క్యూబ్, ఏ ఇంటూ ఏ. సో ఇది మ్యాట్రిక్స్ ఏ. సో మ్యాట్రిక్స్ ఏ ఇంటూ ఏ వేస్తే ఏమొస్తుంది, ఏ క్యూబ్ వస్తుంది. సో మనం ఏం చేసినాం, 3 ఇంటూ చేసినాం కాబట్టి ఇక్కడ 14 13. సో 14 13. సో ఏ క్యూబ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏ క్యూబ్ వాల్యూ వచ్చింది, ఏ స్క్వేర్ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ ఉంది. సో ఐ అంటే ఏంది, ఐ అంటే ఇది. ఎందుకంటే 3/3 మ్యాట్రిక్స్కి ఐ ఇది అవుతుంది, 2/2 మ్యాట్రిక్స్కి ఐ ఇది ఇట్లా అయిపోతుంది. సో 3/3 మ్యాట్రిక్స్కి ఐ ఇది. సో ఇవన్నీ వాల్యూస్ ఇక్కడ పెట్టేసాలి. పెడితే మనకి ఇక్కడ ఇట్లా వస్తుంది ఈక్వేషన్, ఈక్వేషన్ వస్తుంది. సో ఇది ఏ క్యూబ్ -5 ఏ స్క్వేర్. సో -5 అనేది అన్నిటితో మల్టిప్లై కావాలి. సో మనకి ఇదంతా వద్దు బ్రో, నాకు డైరెక్ట్ క్యాల్కులేట్ చేసుకోవాలి, ఇదంతా నాకు రాదంటే నేను చేసి చూపిస్తావు. సో ఇప్పుడు మనకి ఏ క్యూబ్, ఏ స్క్వేర్ ఇవన్నీ వాల్యూస్ వచ్చినాయిగా. సో ఇవన్నీ యాడ్ చేస్తే 0 అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది ఎగ్జామ్లో. సో మనం ఏం చేయాలి, డైరెక్ట్ దిస్ ఈక్వల్ టు దిస్ అని జస్ట్ పెట్టేసేయాలి. లేకపోతే దీన్ని ఏదో సింప్లిఫై చేస్తున్నట్టు ఏదో దిస్ ప్లస్ దిస్ మ్యాట్రిక్స్ అడిషన్ తెలుసు మనకి, దీన్ని 5తో ఇంటూ చేయాలి. ఈ మొత్తం మ్యాట్రిక్స్ని 5తో, ఈ మొత్తం మ్యాట్రిక్స్ని 7తో ఇంటూ చేస్తే అట్లా ఒక 2 steps చేసి లాస్ట్కి 0 అని ప్రూవ్ చేయాలి. ఇట్లా ప్రూవ్ చేస్తే ఏమవుతుంది, దీంట్లో 5 marks క్వశ్చన్ అయితే నీకు 2.5 marks పడతాయి. జస్ట్ ఈ ల్యాండా ఈక్వేషన్ మనకు తెలుసు ఎట్లా వస్తుందో. దీంట్లో ఏ పెట్టాలి, ఏ పెట్టి ఇక్కడ 3 ప్లేస్లో ఏం లేదు కాబట్టి ఐ పెట్టాలి. ఐ పెట్టి ఏ క్యూబ్ అన్ని వాల్యూస్ క్యాల్సితో కనుక్కొని దీన్ని జస్ట్ సింప్లిఫై చేస్తున్నట్టు యాక్టింగ్ చేసి లాస్ట్ 0 పెట్టేసాలి. 0 పెడితే ఏమవుతుంది, హెన్స్ క్యాలీ ఎలిమెంట్ అని తినం వెరిఫైడ్ అని రాయాలి. వెరిఫైడ్ అని రాస్తే 2.5 marks వస్తాయి. నెక్స్ట్ మనకి ఏంది, ఈ క్వశ్చన్ ఇచ్చిండు. ఈ క్వశ్చన్ని సింప్లిఫై చేయడం మనకు అస్సలు రాదు. కానీ క్యాల్సి నుంచి ఏ క్యూబ్, ఏ పవర్ 8, ఏ పవర్ 7 అంటే 7 times ఇంటూ చేసుకుంటూ పోవాలి. సో ఈ వాల్యూస్ అన్నీ తెలుసు. ఈ వాల్యూస్ అన్నీ దీంట్లో వేసుకొని ఇట్లా సేమ్ ఇట్లా మ్యాట్రిక్స్ వస్తుంది. మ్యాట్రిక్స్ వేసుకొని దాని వాల్యూ ఎంత వస్తుందో దీనికి ఫైనల్ ఆన్సర్ వాల్యూ వస్తుంది. ఇంకో ఇట్లా వస్తుంది ఆన్సర్. ఇవన్నీ సింప్లిఫై చేస్తే ఏ పవర్ 8 చేస్తే ఇది వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతే ఇట్లా వస్తుంది. అట్లా చేసినా నీకు ఫుల్ మార్క్స్ పడతాయి. లేకపోతే నేను ఏం చేస్తాను అంటే ఇది ఇచ్చింది వాడు ఈక్వేషన్, ఇదంతా ఈక్వేషన్ ఇచ్చింది, ఇదంతా ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఏమని తెలుసు, ఇది ఈక్వల్ టు 0 ఈ కండిషన్ తెలుసు. ఏ క్యూబ్ -5a² + 7a - 3a = 0 అని తెలుసు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీంట్లో -5 ఉంది, -5, 7 ఉంది, 7, -3 ఉంది, -3, ఏ పవర్ 8 ఉంది, ఏ క్యూబ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నాకు క్యూబ్ రావాలంటే ఇక్కడ 8 ఉంది. 8 అంటే 8 - 3 ఎంత, 5. సో ఏ పవర్ 5 కామన్ తీస్తా. సో దీంట్లో 8లో 5 కామన్ తీస్తా. 5 కామన్ తీస్తే ఎంత మిగులుతుంది, ఏ క్యూబ్ అంటే ఏ పవర్ 3 మిగులుతుంది. సో ఏ పవర్ 5 ఇవన్నింటిలోకి వెళ్ళి తీస్తున్నాం. సో ఇక్కడ పవర్ 5 తీస్తే 3 మిగులుతుంది, ఇక్కడ పవర్ 5 తీస్తే 2 మిగులుతుంది, ఇక్కడ పవర్ 5 తీస్తే 1 మిగులుతుంది, పవర్ 1. ఇక్కడ పవర్ 5 తీస్తే ఏం మిగులుతుంది అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మిగులుతుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో దీని వాల్యూ ఎంత అని తెలుసు, 0. సో 0 ఇంటూ ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేం మిగిలినాయి, ఇవి మిగిలినాయి. దీంట్లో కూడా ఇక్కడ పవర్ 1 కామన్ తీస్తా, పవర్ -5 సేమ్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. సో సేమ్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఏ కామన్ తీస్తా, అప్పుడు ఇదంతా ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఇది ఇంటూ 0, ఇది ఇంటూ 0, 0. సో మనకి ఏం మిగులుతుంది, లాస్ట్కి ఇట్లా మిగులుతుంది a² + 1 i. సో a² + 1 i సింప్లిఫై చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్. ఒకవేళ నీకు ఇదంతా రాలేదనుకో, ఇట్లా కామన్ తీయడం రాదు, ఎందుకంటే ఇక్కడ కామన్ తీయడం కష్టం. ఎందుకంటే కామన్ తీయాలంటే కొంచెం మ్యాథ్స్ ఎక్కువ వచ్చి ఉండాలి. సో రాదు. అప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఉంటుంది కదా, మనకి ఏ పవర్ 5 ఎట్లా కనుక్కోవాలి తెలిసిన తర్వాత ఇవన్నీ అడిషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్ అడిషన్ నీకు ఇది తెలుసు. ఇప్పుడు ఈ -5ని దీంతో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే -5 ఉంది కాబట్టి ఈ -5 మొత్తాన్ని దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది ఒక మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. 5 × 25, సో -25. సో ఇవన్నీ ఇంటూ చేసుకోవాలి. ఇవన్నీ ఇంటూ చేసుకున్న తర్వాత ఇట్లా మ్యాట్రిక్స్ వస్తాయి. ఆ మ్యాట్రిక్స్ అన్నిటిని అడిషన్ చేయాలి. సో మ్యాట్రిక్స్ అడిషన్ చెప్పిన, ఇది ప్లస్ ఇది యాడ్ చేయాలి. 14 + 5 ఉంది కాబట్టి 14 + 5 అట్లా అడిషన్ చేసుకుంటూ పోవాలి. సో అడిషన్ చేసుకుంటూ పోతే నీకు డైరెక్ట్ ఇట్లా ఒక ఆన్సర్ వస్తుంది, అదే ఫైనల్ ఆన్సర్. సో ఇదంతా చేసినా నీకు 5కి 5 మార్క్స్ పడతాయి. లేకపోతే ఇట్లా డైరెక్ట్ సింప్లిఫై చేసుకున్నా 5కి 5 మార్క్స్ పడుతుంది. నువ్వు ఎట్లా క్యాలిక్యులేషన్ చేసినా నీకు అడిషన్ వస్తుంది కాబట్టి మ్యాట్రిక్స్ అడిషన్ ఫుల్కి ఫుల్ మార్క్స్ పడతాయి. లేదు ఇదంతా వద్దనుకుంటే వీడి వరకు ఇది హెన్స్ క్యాలీ ఎలిమెంట్ అని తిన వెరిఫైడ్ అని రాస్తావు కదా, వీడి వరకు ప్రూవ్ చేయాలి. ఇది ఈక్వల్ టు రాకపోయినా సరే 0 అని పెట్టాలి. వీడి వరకు చేస్తే నీకు 2.5 మార్క్స్ వస్తాయి.
నాకు అర్థం కాలేదు సార్. రీమిక్స్ గజ్జి. సో నెక్స్ట్ వెరిఫై క్యాలీ ఎలిమెంట్ థీరం, హెన్స్ ఫైండ్ ద ఏ ఇన్వర్స్ అండ్ ఏ పవర్ 4. సో ఏ నుంచి మనకి ఏమని తెలుసు, ఈ లాంబ్డా ఈక్వేషన్ ఫైండ్ చేయడం తెలుసు, క్యాలీ ఎలిమెంట్ థీరం. సో లాంబ్డా ఈక్వేషన్ ప్లేస్లో ఏ పెట్టాలి. సో లాంబ్డా ప్లేస్లో ఏ పెడితే ఏమైతే ఇట్లా అవుతుంది, దిస్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే మనకి 2.5 మార్క్స్ వస్తాయి. 2.5 మార్క్స్ వచ్చినాయిగా. ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. సో ఏ ఇన్వర్స్ అంటే ఇక్కడ ఏ ఇన్వర్స్ ఉందా లేదు. సో మనం ఏం చేస్తున్నాం, డివైడ్ బై ఏ చేయాలి. ఈ ఈక్వేషన్ మొత్తం డివైడ్ బై ఏ. అప్పుడు ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ మొత్తం డివైడ్ బై ఏ. సో ఏ క్యూబ్ బై ఏ అంటే ఏ స్క్వేర్ అవుతుంది, ఏ స్క్వేర్ బై ఏ అంటే ఏ అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్స్ అన్ని సపరేట్ రాసుకున్నాం, డివైడ్ బై ఏ. 9a డివైడ్ బై ఏ అంటే ఏ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 9 మిగులుతుంది. సో ఉత్త 9 రాసుకోవద్దు కాబట్టి ఐ రాసుకుంటున్నాం ఇక్కడ 9i. నెక్స్ట్ ఇక్కడ ఐ ఉంది, ఐ డివైడెడ్ బై ఏ. ఐ అంటే ఏంది, ఏం లేదని అర్థం, జస్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో మనకి కింద ఏ ఉంది. సో ఇది ఏమవుతుంది, -4i బై ఏ అంటే ఏ పైకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, -4a ఇన్వర్స్ అవుతుంది. ఐ అంటే ఏం లేదని అర్థం, అది చేసుకోవాలి. సో ఇప్పుడు 9 పక్కన ఏం లేదు కాబట్టి ఐ పెట్టినాం. సో ఇక్కడ ఐ అంటే ఏం లేదనుకోవాలి. సో -4 బై ఏ అనుకో. సో ఏ పైకి వస్తే ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ అవుతుంది, అంతే కదా, ఏ ఇన్వర్స్ అవుతుంది. సో పైకి వచ్చినప్పుడు ఏ ఇన్వర్స్ టర్మ్ని అవతలు తీసుకురా. ఏ ఇన్వర్స్ అయింది కదా, ఏ ఇన్వర్స్ని అవతలు తీసుకురా. అప్పుడు ఏమవుతుంది, 4a ఇన్వర్స్ ఈక్వల్స్ టు దిస్ అవుతుంది. సో మనకి ఏ స్క్వేర్ వాల్యూ క్యాల్సీ నుంచి కనుక్కోవడం తెలుసు, ఏ వాల్యూ క్యాల్సీ నుంచి కనుక్కోవడం తెలుసు. 9 × i. ఐ అంటే ఇంకొక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ డిఫైన్ చేసుకోవాలి. దీంట్లో డిఫైన్ చేసుకొని ఇవన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది, లేకపోతే మ్యాట్రిక్స్ అడిషన్ నీకు తెలుసు ఎట్లా చేసుకోవాలి. 6 × మ్యాట్రిక్స్ ఏ అంటే మ్యాట్రిక్స్ ఏ మొత్తాన్ని 6తో మల్టిప్లై చేయాలి, చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. సో ఇట్లా ఆన్సర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఈ 4ని అవతలు తీసుకురావాలి. అవతలు తీసుకొస్తే ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు దిస్ అవుతుంది. దీన్ని ఎట్లా సింప్లిఫై అయ్యాలో తెలుసు, ఎందుకంటే మ్యాట్రిక్స్ అడిషన్ మనకు తెలుసు. ఇది క్యాల్సిలో పెట్టిన ఆన్సర్ వస్తుంది. వచ్చిన తర్వాత డివైడ్ బై 4 చేయాలి. సో ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ వస్తుంది, ఇదంతా సింప్లిఫై చేస్తే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ మ్యాట్రిక్స్ అన్ని టైమ్స్ ఏం చేయాలి, డివైడ్ బై 4. ఇది యూనిట్ 1లో చెప్పిన ఎట్లా డివిజన్ ఎట్లా అడిషన్ చేస్తారు మ్యాట్రిక్స్. సో ఏ ఇన్వర్స్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏ పవర్ 4 వాల్యూ కావాలి. ఏ పవర్ 4 అంటే ఈ ఈక్వేషన్ తీసుకో, సేమ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని ఇంటూ ఏ చేస్తే ఏమవుతుంది, ఏ క్యూబ్ ఏమవుతుంది, ఏ పవర్ 4 అవుతుంది. సో ఇంటూ ఏ పవర్ 4, ఇది ఏ క్యూబ్, ఇది ఏ స్క్వేర్, ఇక్కడ ఏ అవుతుంది, ఇక్కడ ఏ. సో ఈ టర్మ్స్ అన్నింటిని అవతలు తీసుకురా. అవతలు తీసుకొస్తే దీన్ని సింప్లిఫై చేయడం తెలుసు, ఎందుకంటే ఏ క్యూబ్ వాల్యూ క్యాల్సిలో నుంచి వస్తుంది, ఏ స్క్వేర్ వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ వస్తుంది. ఏ క్యూబ్ ఇంటూ 6 చేయాలి, అంటే ఏ క్యూబ్ మ్యాట్రిక్స్ అన్ని ఎలిమెంట్స్ని 6తో ఇంటూ చేయాలి. ఇంటూ చేసి అన్నిటిని అడిషన్ చేయాలి. సో మ్యాట్రిక్స్ అడిషన్ వచ్చు. సో ఇక్కడ నుంచి ఏ పవర్ 4 వాల్యూ వస్తుంది. సో అట్లా కనుక్కోమంటాడు. సో ఇది వెరిఫై చేయాలి. వెరిఫై చేస్తే 2.5 మార్క్స్. ఏ పవర్ -1 అంటే ఏ ఇన్వర్స్ ఏ పవర్ 4 కనుక్కుంటే ఇంకో 2.5 మార్క్స్. సో టోటల్ 5 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, డయాగ్నలైజేషన్ మ్యాట్రిక్స్. సో డయాగ్నలైజ్ చేయమంటాడు. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దాన్ని డయాగ్నలైజ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది, పి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ పి చేస్తే మనకి డయాగ్నలైజేషన్ డి మ్యాట్రిక్స్ వస్తుంది. డి మ్యాట్రిక్స్లో ఏమవుతుంది, ఐగన్ వాల్యూస్ ఏమొచ్చినాయి 1 2. ఈ 1 2 డయాగ్నల్లో వస్తాయి. దీన్నే డయాగ్నలైజేషన్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇట్లా చేసిన తర్వాత మనకి హెన్స్ ఫైండ్ ఏ పవర్ 10, ఏ పవర్ 20, ఏ పవర్ 80 అట్లా అడుగుతాడు. ఆల్సో ఫైండ్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ స్క్వేర్. సో దీనికి ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, 1 స్క్వేర్ 2 స్క్వేర్ అవుతుంది, అవి మనకు తెలుసు. సో ఏ పవర్ 10 వాల్యూ మనకు తెలియదు. సో ఏ పవర్ 10 ఎట్లా కనుక్కోవాలి, డయాగ్నలైజేషన్ మ్యాట్రిక్స్ ఎట్లా చేస్తాం, ఫార్ములా ఏంటంటే పి ఇన్వర్స్ ఏ పి. సో పి ఇన్వర్స్ కనుక్కోవాలి ఫస్ట్. సో పి ఇన్వర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, పి ఎట్లా వస్తుందో కూడా చెప్తాను. సో ఏ ఇచ్చింది కదా, సో పి ఇన్వర్స్ కనుక్కోవాలి. సో పి ఇన్వర్స్ ఎట్లా కనుక్కోవాలో మనకు తెలుసు యూనిట్ 1 నుంచి. సో పి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ పి. సో పి ఇన్వర్స్ వాల్యూ కనుక్కోవాలి, పి వాల్యూ కనుక్కోవాలి, ఏ ఉంది. ఈ మూడింటిని ఇంటూ చేస్తే మనకి ఏమవుతుంది, ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ మ్యాట్రిక్స్ ఎట్లా వస్తుంది, డయాగ్నల్లో వస్తుంది. అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని ఐగన్ వాల్యూస్ ఉంటాయి, మిగతా అన్ని 0 ఉంటాయి. ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్ అయితే డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 to 3 ఐగన్ వాల్యూస్ అనుకో, మిగతా అన్ని 0. సో ఇది డి ఫార్మాట్లో వస్తుంది. ఎప్పుడు పి ఇన్వర్స్ ఏ ఇంటూ పి వేస్తే. ఒకవేళ రాకపోయినా సరే మనకి ఏకి ఏమి వస్తాయి, ఐగన్ వాల్యూస్ వస్తాయి. సో 1 2 వచ్చినాయి. సో ఈ ఐగన్ వాల్యూసే ఈ పి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ పి మ్యాట్రిక్స్లో చేసినట్టు, ఏదో క్యాల్సిలో చేసినట్టు బిల్డప్ ఇచ్చి ఈ 3 ఇంటూ చేసినట్టు చేయాలి. ఈ 3 ఇంటూ చేసినట్టు చేస్తే మనకి డయాగ్నల్లో జస్ట్ ఈ ఐగన్ వాల్యూస్ ఆల్రెడీ ఫస్ట్ వస్తాయి ఏకి, ఆ వాల్యూస్ పెట్టేసి ఇక్కడ 0 0 అని పెడితే పి ఇన్వర్స్ ఏ ఇంటూ పి ఈక్వల్ టు డి అని ప్రూవ్ చేస్తే మనకి ఏమవుతుంది, డయాగ్నలైజేషన్ ప్రూవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 2.5 మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ ఫైండ్ ద మ్యాట్రిక్స్ పి. సో పి మ్యాట్రిక్స్ని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మనకి ఐగన్ వెక్టర్స్ కనుక్కున్నామా, ఇప్పుడు ఈ దీంట్లో ఐగన్ వాల్యూస్ కనుక్కున్నాం. ఫస్ట్ ఐగన్ వాల్యూస్ కనుక్కున్నాం. ఐగన్ వాల్యూస్కి ఏమి వచ్చినాయి, ఐగన్ వెక్టర్స్ వచ్చినాయి. ఐగన్ వెక్టర్స్ వచ్చినాయి కదా. సో x1 x2 x3, ఇది x3 వచ్చింది. సో ఆ 3 వెక్టర్స్ని కలపాలి, x1 x2 x3 ఆ 3 వెక్టర్స్ని కలిపి రాయాలి. ఇది x3 ఏమవుతుంది, -2 1 0.
x2 ఏమైంది 4 0 -1 4 -1 0 4 -1 0 4 0 -1 ఈ మూడు కలిపి రాస్తే ఏమవుతుంది అది ఈ మూడు వెక్టర్స్ వచ్చినాయి ఆ మూడు కలిపి రాస్తే అది p అవుతుంది దాన్నే p అంటాం సో ఐగన్ వెక్టర్స్ వస్తే మనకి p కనుక్కోవడం వస్తుంది సో ఇది ఇటు వచ్చింది అంటే ఇది ఇక్కడ ముందు వెనుకకి ఎట్లా వచ్చినా పర్లేదు కానీ ఈ 3 వెక్టర్స్ కలిపి రాసుకోవాలి ఈ ఏ వెక్టర్ ముందుకి వెనుకకి ఎట్లా వచ్చినా నో ప్రాబ్లం సో ఈ 3 వెక్టర్స్ కలిపి రాసుకుంటే అది p అవుతుంది సో ఇప్పుడు దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చేసిండు దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది λ² λ det a ప్లస్ టర్మ్ ఇక్కడ మైనస్ టర్మ్ ఇక్కడ ప్లస్ టర్మ్ = 0 ఇక్కడ ఏమవుతుంది s1 ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ s2 అవసరం లేదు సో s1 అంటే ఏంది సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్ 1 + 2 ఏమవుతుంది 3 అవుతుంది సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచి λ వాల్యూస్ ఏమొస్తాయి 1 2 వస్తాయి సో λ = 1 పెట్టుకోవాలి దేంట్లో ఇక్కడ λ = 1 పెట్టుకుంటే ఇది ఈక్వేషన్ సో దిస్ ఇంటూ దిస్ సో ఈ ఈక్వేషన్కి ఎట్లా చేయాలో చూపిస్తాం ఈ ఈక్వేషన్కి ఐగన్ వెక్టర్ ఎట్లా కనుక్కోవాలి సో ఇదంతా 0 ఉందిగా సో ఇది పైకి తీసుకురా -1 1 0 0 అట్లా తీసుకోవచ్చు ఎందుకంటే r2 - r1 అట్లా తీసుకోవచ్చు అన్నారు సో ఇది ఏ ఫార్ములా ఉంది ఎక్లాన్ ఫార్ములా ఉంది ఎందుకంటే దీని కింద ఎలిమెంట్స్ అన్ని 0 వేసుకోవాలి అట్లా చెప్పినాయి కదా సో ఎక్లాన్ ఫార్ములా ఉంది అప్పుడు ఏమవుతుంది ఇది x1 x2 కదా = 0 సో -x1 + x2 = 0 దీనిలో ఏమనుకుంటున్నా దీన్ని t అనుకుంటున్నా t అనుకుంటే ఏమవుతుంది -x1 + t = 0 సో ఇదే మైనస్ ఉంది కాబట్టి అది అవతల పంపించుకో t = x1 సో మనం ఏం పెట్టుకున్నాం x2 = t పెట్టుకున్నాం x2 t పెట్టుకుంటే ఏమైంది x2 t పెట్టుకున్నాం x2 t పెట్టుకున్నప్పుడు ఇది అవతల తీసుకొస్తే x1 కూడా t అయింది అప్పుడు x1 x2 ని ఎట్లా రాసుకోవాలి x1 ఏమైంది t అయింది x2 ని ఏమని పెట్టుకున్నాం t అని పెట్టుకున్నాం సో t కామన్ తీస్తే ఏమవుతుంది 1 1 సో ఐగన్ వెక్టర్ ఏమవుతుంది 1 అవుతుంది 1 1 అవుతుంది x1 = ఐగన్ వెక్టర్ 1 1 అయింది ఎప్పుడు ఎట్ λ = 1 నెక్స్ట్ λ = 2 సో λ = 2 పెట్టినాం అనుకో ఇక్కడ 2 పెడితే 1 - 2 ఏమవుతుంది 1 - 2 -1 సో ఈ ఈక్వేషన్ వస్తుంది -1 0 -1 0 ఇంటూ x1 x2 = 0 సో దిస్ ఇంటూ దిస్ చేయాలి సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి బై యూజింగ్ r1 దీన్ని 0 చేయాలి అప్పుడు ఏమవుతుంది r2 × 2 ఎక్లాన్ ఫార్మ్ తెలుసు కదా r2 × 2 r2 - r1 సో అట్లా చేసిన ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి r2ని చేంజ్ చేయాలి కదా సో ఇది -1 -1 సో చేద్దాం సో ఇది ఆల్రెడీ యూనిట్ 1లో చెప్పిన సో మళ్ళీ చెప్పబుద్ది కావట్లే సో r2 - r1 చేయాలి సో r2 అంటే ఎంత -1 -1 సో -1 అంటే ప్లస్ సో -1 + 1 ఏమవుతుంది 0 సో ఈ ఎలిమెంట్ 0 అయిపోతుంది సో r2ని చేంజ్ చేస్తున్నాం సో r1 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది సో ఈ స్పీడ్ చెప్తున్నాను అందుకే ఇంతకుముందు చేసినాం కదా సో యూనిట్ 1 చూస్తే ఇది అంత అర్థమవుతుంది యూనిట్ 2 సో r2 సో ఫస్ట్ ఎలిమెంట్ 0 అయిపోయింది నెక్స్ట్ r2 × 2 అంటే 0 -0 r1 అంటే 0 సో 0 - 0 అంటే 0 సో x1 x2 = 0 సో ఇప్పుడు ఏమైంది ఎక్లాన్ ఫార్ములా కన్వర్ట్ అయింది అంటే దీని కింద ఉన్న ఎలిమెంట్ అన్ని 0 కావాలి సో ఇక్కడ -1 ఉన్నా పర్లేదు క్యాలిక్యులేషన్ ఈజీగానే వస్తుంది 1 ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్ ఈజీ సో దీన్ని 1 లాగా కన్వర్ట్ చేసుకోవాలి అంతే సో -x1 + 0 x2 = 0 దీన్ని ఏమని రాసుకోవచ్చు -x1 ఇది 0 కాబట్టి 0 సో -x1 = 0 సో మనం ఏమనుకుంటున్నాం x2 = t అనుకుంటున్నాం x2 t అనుకుంటున్నాం అప్పుడు x1 ఏమవుతుంది x2 = t సో ఇప్పుడు మనకి వచ్చిన ఈక్వేషన్ ఏంది ఓన్లీ ఇదే ఈక్వేషన్ వచ్చింది ఇది ఒక్క ఈక్వేషన్ వచ్చింది సో x2 = t అనుకుంటున్నాం x2 t అంటే x1 ఏమవుతుంది 0నే అవుతుంది ఎందుకంటే ఓన్లీ ఇదే ఈక్వేషన్ వచ్చింది ఈ ఈక్వేషన్లో ఏదైనా x2 పెట్టొస్తుందా x2 పెట్టరాదు సో x1 ఏమవుతుంది 0 x1 x2 సో x1 ఏమవుతుంది 0 అవుతుంది ఎందుకంటే x2 పెట్టరాదు ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయరాదు సో -x1 0 అంటే x1 కూడా 0 అవుతుంది సో 0 x2 ఏమని పెట్టుకుంటున్నాం t అని పెట్టుకుంటున్నాం సో t కామన్ తీసి ఏమవుతుంది 0 1 సో ఇక్కడ 0 t కదా దీంట్లో t కామన్ తీసి ఏమవుతుంది 0 1 0 1 సో x2 వెక్టర్ అనేది ఏమవుతుంది 0 1 x1 వెక్టర్ ఏమవుతుంది 1 1 సో 0 1 1 1 ఈ రెండింటిని కలిపి రాసుకోవాలి ఇది మనకి λ² 2 λ వాల్యూస్ వచ్చినాయి 2 λ వాల్యూస్ అంటే 2 ఐగన్ వెక్టర్స్ సో 2 ఐగన్ వెక్టర్స్ వచ్చినాయి ఈ రెండు ఐగన్ వెక్టర్స్ కలిపి రాసుకోవాలి అప్పుడేమవుతుంది ఇది p అవుతుంది సో ఇట్లా కూడా అనుకోవచ్చు p అనేది 1 1 0 ఇది p అవుతుంది లేకపోతే 0 1 1 1 సో ఏదైనా ఈ ఐగన్ వెక్టర్ రెండు ఐగన్ వెక్టర్స్గా కలిపి రాసుకోవాలి ఇది ముందు రాసిన ఏం లేదు ఇది వెనకాల రాసిన ఏం లేదు ఇది కూడా p ఇది కూడా p సో దీనికి p ఇన్వర్స్ కనుక్కోవాలి సో యూనిట్ 1లో దీనికి p ఇన్వర్స్ ఎట్లా కనుక్కోవాలి చెప్పిన సో
పి ఇన్వర్స్ ఏ ఇంటూ పి, 3 వెక్టార్స్ వస్తాయి. ఇప్పుడు మనకి పి ఇన్వర్స్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇది పి, నెక్స్ట్ ఏ వాల్యూ ఇక్కడ ఉంది. సో ఈ 3 వెక్టార్స్ని ఇంటూ చేయాలి క్యాల్సిలో ఎట్లా ఇంటూ చేయాలో తెలుసు మనకి. సో ఇంటూ చేస్తే ఏం రావాలి, డయాగ్నల్ మ్యాట్రిక్స్ రావాలి. సో డయాగ్నల్ రూట్స్ ఏమిటంటే 1 2, ఇక్కడ 0. సో నేను డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయకుండా కూడా ఇట్లా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 1 2 వస్తాయని తెలుసు మనకి. ఇక్కడ 1 2 రావాలి, ఇక్కడ మిగతా అన్ని జీరోస్ రావాలి. సో ఇది ప్రూవ్ చేస్తే మనకి 2.5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఏ పవర్ 10 కనుక్కోమన్నాడు. ఏ పవర్ 10 అంటే ఏంది, ఇది ఫార్ములా కదా, పి ఇన్వర్స్ ఏ పి ఈక్వల్ టు డి. సో ఇప్పుడు ఏం చేయాలి, దీనికి పవర్ 10 అప్లై చేయాలి బోత్ సైడ్స్. సో అప్పుడు ఏమవుతుంది, పి ఇన్వర్స్ ఏ పవర్ 10 పి ఈజ్ ఈక్వల్స్ టు డి పవర్ 10 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడు, ఏ పవర్ 10 కనుక్కోండి. సో దీనికి పవర్ 10 ఉండదు అప్పుడు అంటే ఉండదు, ఎందుకంటే ఫార్ములాలో పవర్ 10 చేసినప్పుడు ఇక్కడ పి ఇన్వర్స్ కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతాయి. పి ఇన్వర్స్ అంటే ఏంది, 1/p కదా. సో పి ఇంటూ పి ఇన్వర్స్ అంటే p/p. సో 1 అనే అర్థం కదా. సో దీనికి పవర్ అనేది అప్లై కాదు. సో పవర్ ఓన్లీ దీనికి అప్లై అవుతుంది. బోత్ సైడ్స్ పవర్ 10 చేసుకోవాలి. బోత్ సైడ్స్ పవర్ 10 అయితే ఏమవుతుంది, దీనికి అప్లై కాదు. సో దీనికి ఏ పవర్ 10 డి పవర్ 10. సో ఈ 2 అవతల పంపించుకోవాలి. ఈ పి అవతలకి వస్తే ఏమవుతుంది, డి ఇంటూ ఇది పి ఇన్వర్స్ అవుతుంది, ఇది పి ఇన్వర్స్ అవుతుంది. ఈ పి అవతలకి వస్తే పి ఇన్వర్స్, ఈ పి ఇన్వర్స్ ఇతలకి వస్తే ఏమవుతుంది, పి అవుతుంది. పి ఇన్వర్స్ అంటే 1/p, ఈ బై-p ఇక్కడికి వస్తే ఏమవుతుంది, ఇంటూ పి అవుతుంది. సో ఈ ఫార్మేట్లో అవుతుంది. ఇక్కడ ఏ పవర్ 10 ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడు, ఏ పవర్ 10. సో ఏ పవర్ 10 ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ ఈ పి ఇటు రాసిన ఏం లేదు, ఇటు రాసిన ఏం లేదు మల్టిప్లికేషన్లో. సో పి ఇంటూ డి పవర్ 10 ఇంటూ పి ఇన్వర్స్. సో పి ఇంటూ డి పవర్ 10 ఇంటూ పి ఇన్వర్స్ అయింది, ఏ పవర్ 10 ఈక్వల్ టు. సో పి వాల్యూ తెలుసు, పి ఇన్వర్స్ వాల్యూ కూడా తెలుసు, ఎట్లా కనుక్కోవాలి చెప్పిన యూనిట్ 1లో. సో డి పవర్ 10 అంటే ఏంది, డి పవర్ 10 అంటే డి అంటే ఏంది, 1 2 0 0. దీనికి పవర్ 10 అంటే ఏంది, ఎవ్రీ ఎలిమెంట్కి పవర్ 10 చేయాలి. సో డయాగ్నల్ ఏమున్నాయి, 1 పవర్ 10, దీనికి పవర్ 10 చేసినా దీనికి పవర్ 10 చేసినా అదే వాల్యూ వస్తుంది. సో దీనికి పవర్ 10. సో 2 పవర్ 10 అంటే క్యాల్సిలో వస్తుంది దాని వాల్యూ. 1 పవర్ 10 అంటే 1. సో ఈ వాల్యూస్ వస్తాయి. సో 2 పవర్ 10 చూద్దాం, 2 పవర్ 10 ఈక్వల్స్ టు ఈ వాల్యూ. దీని వాల్యూ ఏమవుతుంది, 1024 అవుతుంది. సో అప్పుడు మనకి ఈ 3 మ్యాట్రిక్స్ ఇంటూ చేయాలి. ఈ 3 మ్యాట్రిక్స్ ఇంటూ చేస్తే ఏమవుతుంది, ఈ వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూ ఏ పవర్ 10 అని చెప్పాలి. అప్పుడు మనకి ఫుల్ మార్క్స్ పడుతుంది. సో ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, దీనికి ఏమైతే వచ్చిందో దానికి స్క్వేర్ చేయాలి. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 1,4 అనేది ఏ స్క్వేర్కి ఐగన్ వాల్యూస్ అవుతుంది. సో ఇవి 2 చెప్పేస్తే మనకి డయాగ్నలైజేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అయిపోతుంది కాబట్టి ఫుల్ మార్క్స్ పడతాయి. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. గ్రాండ్ గా అర్థమైతే లైక్ కొట్టు, ఇంకా బాగా అర్థమైతే షేర్ చేయి. ఏం చేద్దామంటవా, షేర్ చేయి. వినటానికి ఎంత గొప్పగా ఉందండి, చేసి చూస్తే ఇంకెంత గొప్పగా ఉంటుందో. ఏం దిక్కుమాలిన ప్రశ్న నీదోటి, ఇదో ప్రశ్న నావా, నాకు అర్థం కాదు.